మనకి మత్స్యకూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ శ్రీకృష్ణ కల్కి, ఇవి దశావతారాలు అంతే. వేదమునకు విరుద్ధమైన బోధ చేసిన అవతారాలని దశావతారాల్లో చెప్పడం ప్రామాణికంగా కుదరదు. కాబట్టి ఇవి దశావతారాలుగా చెప్తారు. ఈ దశావతారాల్లో చిట్ట చివరి అవతారం కల్కి అవతారం. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, కల్కి అవతారం రాలేదు. కల్కి అవతారం రాలేదు శాస్త్రం ప్రకారం. కల్కి అవతారం ఎప్పుడు వస్తుందో కూడా భవిష్యత్ పురాణంలో చెప్పేశారు మహర్షి. వ్యాసుడికి అబద్ధాలాడవలసిన అవసరం లేదు. శంబల గ్రామంలో విష్ణుయశుడు అనేటటువంటి బ్రాహ్మణుడికి కల్కి జన్మిస్తారు. జన్మించి ఆయన శ్వేతాశ్వం మీద కూర్చుని కాషాయ పతాకాన్ని చేతిలో పట్టుకుని ఈ భూమండలం మీద తిరుగుతారు. భరతఖండం కర్మభూమి. ఇక్కడ కూడా క్రమక్రమంగా కర్మభూమి అయినటువంటి భారతదేశంలో కూడా వేద వ్యతిరేకమైనటువంటి వాదనలు ప్రబలిపోయి ఇక్కడంతా కూడా కర్మకాండ నశించిపోయి యజ్ఞం యాగం అంటే ఎవ్వడు చేసేవాడు చేయించేవాడు లేకుండా అనాదరింపబడి ప్రజలందరూ భోగాసక్తితో వేదమనేటటువంటి మాటే నిరసింపబడిన రోజున కల్కి అవతారం పుడుతుంది. భవిష్యత్ పురాణంలో ఏం రాశారంటే కల్కి పాపులను శిక్షిస్తాడంతే. ఎటువంటి శిక్ష వేస్తాడు అంటే కల్కి అవతారం రాగానే భంగధర వ్యాధులు ప్రబలతాయని రాశారు. ఆసన భాగమునందు పుళ్ళు పుట్టి పాపులందరికీ నెత్తురు కారిపోతుంది. కారిపోయి ఎక్కడి వాళ్ళక్కడ దీపపు పురుగులు పడిపోయినట్టు పడిపోతారు. పడిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వేదము ఆధారంగా ఎవరు పుణ్యాత్ములో ఏ కొద్ది మందో వేదాన్ని పట్టుకుని ఉన్నారో వాళ్ళు మాత్రం ఈశ్వరుల్లో కలిసిపోతారు. అప్పుడు మళ్ళీ ధర్మము 4 చెరగుల 4 పాదములా తిరగగలిగినటువంటి స్థితిలో సృష్టి ప్రారంభమవుతుంది. కాబట్టి కల్కి అవతారం రావడము అంటే పాపనాశనం జరగడానికి హేతువుగా వస్తుందని, అది కాశ్మీర దేశంలో ఆ అవతారం ఆవిర్భవిస్తుందని, విష్ణు ఈశ్వరుడి కడుపున కల్కి అవతారం వస్తుందని దశావతారాల్లో ఆ అవతారాన్ని కలుపుతూ ఏనాడో వ్యాస భగవానుడు నిర్ధారించి ఉన్నాడు. ఈ నామంలో అంటారు అమ్మవారిని కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అంటారు. భండాసురుడు అమ్మవారితో యుద్ధం చేసేటప్పుడు ఒక చమత్కారం చేశాడు. ఆయన చాలా గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. రాక్షసులు కదా అని వాళ్ళ యొక్క తపశ్శక్తిని తక్కువగా అంచనా వేయడానికి ఏం ఉండదు. వాళ్ళ యొక్క తపశ్శక్తి వాళ్లకు ఉండేటటువంటి ఈశ్వరానుగ్రహాన్ని పెడత్రోవ పట్టించుకున్నారు కాబట్టి అది వినాశనానికి హేతువైంది తప్ప ఒక్కొక్కడి యందు ధర్మలోపమే లేకపోతే వాడు దేవేంద్రుడి కన్నా గొప్పవాడై ఉండవలసినంత గొప్ప గొప్ప రాక్షసులు. బహుశః ఏ పురాణంలోనూ ఎక్కడా లేనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం ఒకటి భండాసుర వధ యందు జరిగింది. అమ్మవారు యుద్ధం చేస్తున్నప్పుడు ఈ భండాసురుడు ఒక్కడుంటేనే ఇంత హడావిడి. వాడు తన యొక్క సంకల్పంతో చచ్చిపోయిన రాక్షసులందరినీ పుట్టించాడు. అది ఎవరిని అంటే ఈశ్వరుడు శ్రీ మహావిష్ణువు ఈ లోకాన్ని రక్షించడం కోసం స్థితికారుడు కనుక రాక్షసోన్మాదం పెరిగిపోయినప్పుడు ఒక్కొక్కడిని చంపడానికి ఒక్కొక్క అవతారం ఎత్తవలసి వచ్చింది. ఒక్క రావణాసురుణ్ణి సంహరించాలంటే రామావతారాన్ని స్వీకరించవలసి వచ్చింది. భూభారాన్ని తగ్గించవలసి వస్తే దుర్యోధనాదుల్ని చంపవలసి వస్తే కంసాదుల్ని కృష్ణావతారం స్వీకరించవలసి వచ్చింది. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే భండాసురుడు తన యొక్క అన్నదమ్ములిద్దరినీ చంపారనేటటువంటి కక్షతో ఆయన ఏకంగా 10 మంది రాక్షసుల్ని మళ్ళీ పుట్టించాడు. ఎవరు వాళ్ళు అంటే ఏ అవతారములను శ్రీ మహావిష్ణువు స్వీకరించి రాక్షస సంహారం చెయ్యవలసిన అవసరం వచ్చిందో అటువంటి రాక్షసులందరినీ మళ్ళీ పుట్టించాడు. అంటే రావణాసురుడి దగ్గర నుంచి వీడు రాక్షస ప్రవృత్తి ఉన్న వాడందరూ మళ్ళీ పుట్టారు. అది వాడు చెయ్యగలిగిన గొప్ప లక్షణం. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక మాట అన్నాను, ఆయన చేసిన చాలా గొప్ప పనిది అన్నాను. అది గొప్ప పని అని మీరు అంగీకరిస్తారా? ఎప్పుడో ఏ యుగంలోనో చచ్చిపోయాడండి ఒక రాక్షసుడు. ఆ చచ్చిపోయిన వాణ్ణి ఈయన పుట్టించాడు మళ్ళీ అదే ప్రవృత్తితో. పోనీ మారి కాదు. రావణుడు గాని, కంసుడు గాని, కుంభకర్ణుడు గాని, శిశుపాలుడు గాని మళ్ళీ పుట్టేటట్టుగా చేశాడు.
ఇలా పుట్టేటట్టుగా చేయడం గొప్పతనము అని మీరు అంటారా? ఏమమ్మా, ఏం తేలిక? ఎందుకు తక్కువ కాదు? గొప్పతనం కాదు అనడానికి మీ దగ్గర ఏమైనా ప్రబలమైన వాదన ఉందా? అది చాలా గొప్ప విషయం అంటారా డాక్టర్ గారు? గొప్ప విషయం కాదండి. ఏమిటి, రావణ కుంభకర్ణాది రాక్షసుల్ని మళ్ళీ సృజించడం ఒక రాక్షసుడు అంత తేలిక విషయం? అది చెయ్యకూడదో చెయ్యొచ్చో తర్వాత విషయం, చేయడం అంత తేలిక విషయమా? కాదు కదా. అయితే ఇప్పుడు చెయ్యొచ్చా చేయకూడదా? చేశాడు గొప్పదా చేయలేదు గొప్పదా అంటే చెయ్యడం అంత తేలిక విషయం కాదు. అది మీరైనా నేనైనా అంగీకరించవలసిన విషయం. శత్రువు యందు కూడా గుణాన్ని గుణంగా చూడాలి. రావణాసురుడు శివపూజ చేస్తే వాల్మీకి మహర్షి మెచ్చుకున్నారు. సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొస్తే నొచ్చుకున్నారు, విమర్శించారు. మీకు నాకు ఎందుకు? మనం కూడా ఉన్నదన్నట్టే మాట్లాడదాం. సృజించడం కష్టం, కానీ అటువంటి పని చేయడం తప్పు కదండి. ఇప్పుడు అటువంటి పని చేయడం తప్పని మీరు ఎందుకు అంటున్నారు? వాళ్ళు రాక్షసులు కాబట్టి తప్పు అంటున్నారు. రాక్షసుడిగా ఆయనకి తప్పేమిటండి? ఇప్పుడు నేను ప్రవచనం చేయడం, వీడు ఎందుకు ఇలా ధర్మ ప్రచారం చేస్తున్నాడని చెప్పి ధర్మ ప్రచారం ఇష్టం లేని వాడికి తప్పయి ఉండొచ్చు. నా వరకు నాకు ఒప్ప కాదా? మరి మీకు తప్పైతే ఆయనకి ఎందుకు తప్పు అవ్వాలి? అప్పుడది ఎవరికో కొందరికి తప్పే, కానీ అందరికీ తప్పు కాదు, అందరికీ ఒప్పు కాదు. అందరికీ తప్పో అందరికీ ఒప్పో అవడానికి ఏమైనా ఉందా కారణం? ఏం డాక్టర్ గారు, ఏమైనా ఉందంటారా? అది సరే, నేను అనేది అలా ఇంతమందిని సృష్టించడం అనేటటువంటిది ఈ కారణం చేత తప్పు అని మీరు చెప్పగలరు. ఆయన ప్రవృత్తి చేత సృష్టించాడంటే ఆయన రాక్షసుడే. ఇప్పుడు నేనేదో ఉపన్యాసం చెప్పాను అనుకోండి, వాడు ఎందుకు అలా చెప్పాలని నాలుగు పీక్కున్నాడు అనుకోండి ఒక ఆయన. ఎందుకంటే అలా చెప్తుంటాడు ఉపన్యాసం, ఎందుకంటే చెప్తుంటాడు పురాణాలన్నీ అన్నాడు అనుకోండి. అంటే ఆయనకి ధార్మిక మార్గం ఇష్టం లేదు, అందుకని నేను ఇది చెప్పడం ఆయనకి ఇష్టం లేదు కదా. అందుకని ఆయనకు అది తప్పు, నాకు ఒప్పు ఎప్పుడు ఉంటుంది లోకంలో. ఎప్పుడు ఒక విషయం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందా అంటే మీరు అసలు అలా ఆశించడం కుదరదు. ఎందుకని ఒకరికి మోదం ఒకరికి ఖేదం, అంతా తెలిసిన మీకు వినోదం అంతే. ఒకరికి బాగుంటే ఒకరికి బాగుండదు. చేపని మొసలి తినడం మొసలికి సంతోషం, చేపక బాధ కదా, అలా ఉంటుంది. కానీ ఫలానా కారణము చేత భండాసురుడు ఇలా చేయడం తప్పే అని రాజ్ఞులు అంగీకరించగలిగినటువంటి కారణం ఏదైనా ఉంటుందా? ఉంది. ఎక్కడో తెలుసా అండి? అసలు వాడు పుట్టిందే శాపాలకు పుట్టారు. వాళ్ళు మహాభక్తులు. మహాభక్తులు శాపవశాత్తు రాక్షసులుగా పుట్టారు. జయ విజయులు కదండి, రావణ కుంభకర్ణులుగా వాళ్ళగా వచ్చింది. అక్కడతో వాళ్ళకి ఆ దరిద్రం వదిలిపోయింది. వదిలిపోయి ఈశ్వరుడి వైపుకి వెళ్ళిపోయారు. వాళ్ళ తప్పు, వాళ్ళు చేసిన మహాపాపం అక్కడతో పోయింది. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? మళ్ళీ పుట్టించాడు. మళ్ళీ పుట్టించడం రాక్షస క్రియ. ఇందులో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటో తెలుసా అండి? ఏ పనులు చేస్తే మీరు మళ్ళీ పుడతారో అది మీకు ఉపకారంగా కనపడుతున్నట్టుగా మీ చేత చేయించి అటువంటి పనులు, అటువంటి సమర్థత తనకున్నది అని చెప్పి అలా మళ్ళీ పుట్టేటట్టు చేయడం మీకు మాత్రం దోషం. జన్మ ప్రయోజనం మళ్ళీ పుట్టకుండా చూసుకోవడమే. మళ్ళీ పుట్టకుండా చూసుకోవాలి. మళ్ళీ పుట్టకుండా చూసుకోవడం ఒక మామూలు వాడికి అవసరమైతే వాళ్ళు పుట్టాలని లోకమే కోరుకోలేదు. ఈయన ఒక్కడికి కావలసి వచ్చాడు కాబట్టి మళ్ళీ పుట్టించాడు. మళ్ళీ పుట్టించడం దానవ ప్రక్రియ. మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని రీతికి తీసుకెళ్లడం ఈశ్వర కృత్యము. ఈశ్వరుడు మనకి కటాక్షం ఏంటంటే మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా మోక్షం ఇస్తాడు ఈశ్వరానుగ్రహం కలిగితే. ఈయన కటాక్షం కలిగితే ఏమిచ్చాడు? మళ్ళీ పుట్టే అవకాశం ఇచ్చాడు. ఎలా? రాక్షస ప్రవృత్తితోటే, మారి కాదు. అంటే ఇందులో మీరొకటి గమనించవలసి ఉంటుంది. ఏ కారణములు మీ లోపల నుంచి ప్రచోదనం చేసిన వాటిని మీరు అంగీకరిస్తే మళ్ళీ పుట్టుకొక అవకాశం ఏర్పడుతోందో అవన్నీ భండాసురుడి చేత మీరు మళ్ళీ పుట్టడానికి చేయబడుతున్న ఏర్పాట్లు. మీరు మళ్ళీ పుట్టవద్దనుకుంటే, ఎవరి కాళ్ళు పట్టుకుంటే ఇంకా పుట్టవలసిన అవసరం లేకుండా మోక్షాన్ని పొందుతారో అవి కేవలం ఈశ్వరుడి పాదాలు. కాబట్టి ఇప్పుడు ఈయన పుట్టించాడు. ఎలా పుట్టించాడు? సంకల్పంతో పుట్టించాడు. ఇప్పుడు ఈయన సంకల్పంతో పుట్టిస్తే అమ్మవారు ఎవరిని సృష్టించాలి? మళ్ళీ
ఆ దశావతారాల్ని సృష్టించాలి. ఎందుకు సృష్టించాలి అంటే వాడు అదే స్థితిలో మళ్ళీ పుట్టేస్తే వాడు మళ్ళీ చావడానికి కారణం కూడా అదే అయి ఉండాలి కదండి. అంతే కదా దాని అర్థం. ఎందుకంటే వాడు మనలా శూలం పెట్టి పొడిస్తే చచ్చిపోయేవాడు కాదు. ఒక రావణాసురుడు ఉన్నాడు అనుకోండి, నరుడి చేతిలోనే పోవాలి, రాముడి లాంటి ధనుర్ధరుడి చేతిలో పోవాలి. హిరణ్యకశిపుడు ఉన్నాడు అనుకోండి, నరసింహావతారం చేతిలోనే పోవాలి. కాబట్టి ఇప్పుడు అమ్మవారు ఏం చేయాలి? మళ్ళీ దశావతారాల్ని సృష్టించాలి. ఇది వీడి శక్తి. రాక్షస శక్తి అంటే ఎప్పుడూ కూడా అధపాతాళానికి, పాడైపోయే వైపుకి తీసుకెళ్లేది, లోకాన్ని బాధ పెట్టేది, తనకొక్కడికే సంతోషం కల్పించిన మిగిలిన వాళ్ళందరూ ఎలా పోయినా పర్వాలేదనుకున్నట్టుగా చేసే పని ఏది ఉంటుందో దాని పేరు రాక్షస ప్రవృత్తి అని పేరు. ఆ బలం నాకు సమకూడడం అంత మంచి పని ఏమీ కాదు అని వాడికి తెలిసినా వాడు అటువంటి బలాన్ని సమకూర్చుకుంటూ ఉంటాడు. ఇటువంటి బలాలు మిగిలిపోయే బలాలు కావు, ప్రమాదకరమైన బలములు, మళ్ళీ పుట్టేటట్టు చేస్తాయి. ఈ పుట్టడం కూడా ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది. మీకు నేను చాలా స్పష్టంగా చెప్పేవే తెలిసి వస్తే, భండాసురుడు పుట్టించడం అంటే ఏమిటో తెలుసా అండి? భండుడు చెప్పినటువంటి మాట మీరు విన్నారనుకోండి, భండుడు అంటే ఏం చెప్తుంటాడంటే లోపల నుంచి జీవ ప్రకృతితో కూడినటువంటి మనస్సు, ఇప్పటికి శరీరానికి ఇది సంతోషంగా ఉంటుంది కాబట్టి ఇది చేసేసి. అంటే అది ఎలా ఉంటుంది అంటే, ఒక అమాయకుడైనటువంటి వ్యక్తి, భార్య హాస్పిటల్లో ఉంది, ఆపరేషన్ చేయించడం కోసమని తను చెమటోడ్చి కష్టపడి కట్టుకున్నటువంటి ఒక ఇల్లు అమ్మేసి ఆ ధనాన్ని ఒక సంచిలో పెట్టుకుని హాస్పిటల్కి వెళ్తున్నాడు. ఈ వెంట వెడుతున్నటువంటి వ్యక్తికి తెలుసు ఇవాళ భార్య కోసమని డబ్బు పట్టుకుని వెడుతున్నాడు, ఆ శస్త్రచికిత్స చేయించుకుంటే ఆమె బతుకుతుంది, ఆ డబ్బు తీసుకుని వెడుతున్నాడు. ఇతను ఏం చేస్తాడంటే అతనికి కావలసింది డబ్బు అంతే. కాబట్టి ఇప్పుడు ఆ చేతిలో ఉన్నటువంటి డబ్బు లాక్కుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏమైంది? ఈయన భార్య మరణించింది. ఇప్పుడు దొంగతనం అన్న ఒక్క పాపంతో పోతుందని మీరు అనుకుంటున్నారా? పోదు. ఒక అమాయకుడైనటువంటి వ్యక్తికి భార్య లేకుండా చేసిన పాపము, అతను భార్య లేకపోవడం వల్ల మంచి పనులు ఎన్నిటినో పక్కన నిలబడి చేయించాడు తప్ప తన కూర్చుని చేసుకోలేకపోయాడు. ఆయన కూర్చుని పుణ్యకార్యం చెయ్యడానికి వీలు లేని రీతిలో సంక్రమించినటువంటి పాపము. ఆయన బిడ్డలు ఆ జన్మలో ఇంకా తల్లి అన్న మాట తెలియకుండా పెరిగారు. ఆ పిల్లలకి అమ్మతనం లేకపోవడం వల్ల వాళ్ళు కష్టపడినప్పుడల్లా వాళ్ళు పొందిన ఖేదములోని పాపము. ఇన్ని పాపాలు తీసుకెళ్లి ఎక్కడ వేసేస్తారో తెలుసా అండి? వీడి ఖాతాలో వేస్తారు. చేసేయడం ఒక్క దొంగతనమే, పాపం కట్టి కుడిపింది అంటారు మన వాళ్ళు. ఒక మాట వాడుతుంటారు, కట్టి కుడిపిందిరా అంటారు. ఇప్పుడు ఈ పాపాన్ని అనుభవించాలి. ఎవరు లెక్క కడతారు దీన్ని అంతటినీ? ఈ ఎత్తుకుపోయిన వాడికి కూడా తెలియదు నేను ఇలా ఎత్తుకెళ్ళానని. కానీ ఈయన పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈ సంఘటన చేత ఎన్ని కారణములు జరిగాయో, ఎంతమంది ఏడ్చారో, ఎంతమంది బాధపడ్డారో, వీటన్నిటినీ తీసుకొచ్చి వీడి ఖాతాలోకి వేస్తూ ఈ పాప ఫలితాన్ని ఎంత స్థాయిలో చూపించాలో అంత స్థాయిలోనూ చూపించి మళ్ళీ దాన్ని ఈయనే అనుభవించాలి. జీవుడిగా అనుభవించాలి. కాబట్టి నీచమైనటువంటి యోనులలోకి తోసేస్తారు. తోసేస్తే పరమ భయంకరమైనటువంటి స్థితిలో ఆ పాపాలను అనుభవిస్తుంటాడు. అది ఏ జన్మ అయితే ఎవరికి కావాలండి? ఓ లేడీగా ఉంటాడు, పక్కన ఒక ఆడలేడి, ఏదో సంతోషంగా ఉంటాడు, ఓ పులి వస్తుంది ఎత్తుకుపోతుంది. ఆయన జన్మాంతరంలో ఎన్ని జన్మలకి భార్యతో కలిసి ఉండడం అనేటటువంటి పుణ్యాన్ని ఎరగడం. తన పిల్లలకి తల్లి సుఖం ఉండదు, ఎప్పుడూ కుందుతూనే ఉంటాడు, ఏడుస్తూనే ఉంటాడు. ఎన్ని సంవత్సరములు ఏడవవలసి ఉంటుంది ఈ పాపానికి. అంటే చేసినప్పుడు చాలా తేలికగా ఉంటుంది అధర్మం. ఒక్కొక్కటి ఎలా ఉంటుంది అంటే అప్పటికి చిన్న పాపమై ఇప్పుడే అది పోగొట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒక్కొక్క పాపం ఎలా ఉంటుందో తెలుసా అండి? అది చాలా జన్మల వరకు ఆపడానికి కూడా ఈశ్వరుడు ఇష్టపడ్డాడు. వీడికి శరీరం మార్చి ఇంకో జీవుడిగా వచ్చేంత వరకు ఆగనంటాడు ఆయన. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే కొన్ని మహాపాతకాలు
ఉత్తర క్షణంలో ఫలితాన్ని ఇవ్వడం మొదలు పెట్టేస్తే కళ్ళ ముందే ఆ పాప ఫలితాన్ని అనుభవిస్తాడు. నేను వేదిక మీద కూర్చుని ఇంత పరమ పవిత్రమైన వేదిక మించి చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, కానీ నాకు అటువంటి కుటుంబాలు కొన్ని తెలుసు. ఇంట్లో ఒక్కళ్ళకి పెళ్ళి ఉండదు, ఎవ్వరికి పెళ్ళి అవ్వదు. పెళ్ళైన ఒకే ఒక్క ఆడబడుచుకి 16 రోజుల పండగ కూడా అవకముందే భర్త చచ్చిపోతాడు. పెద్దక్క విధవరాలు, మిగిలిన వాళ్ళకి పెళ్లిళ్ళు ఉండవు. ఉన్న అన్నదమ్ముడికి వివాహం అవదు. ఆ ఇంటికి ఎప్పుడూ మంగళతోరణం ఉండదు. ఆ ఇంట్లో అందరూ నిరాశా నిస్పృహలతో ఉంటారు. కాబట్టి ఆ ఇంట్లో పండగ ఉండదు. ఆ ఇంటికి ఎవరైనా వస్తే, దంపతులు ఎవరైనా వచ్చి పిలుస్తుంటే చిన్న పుచ్చుకుంటారు. వాళ్ళు మనకన్నా సహస్రం చిన్నవాళ్ళు మనవాళ్ళని ఎత్తేస్తున్నారు. వీళ్ళు ఇలాగే ముసలి వాళ్ళు అయిపోతారు. ఒక్క కుటుంబంలో నేను చూసిన సంఘటన చెప్తే మీరు ఆశ్చర్యపోతారండి. ఆయన తల్లిగారు శరీరం విడిచిపెట్టారు. విడిచిపెడితే ఆయనకి కానీ ఆయన అక్క చెల్లెళ్ళకి కానీ ఎవ్వరికీ పెళ్ళవలేదు. ఆ తల్లి చచ్చిపోయి ఆ శరీరం అలా ఉండిపోయింది. ఉండిపోతే ఈయనకి ఎంత సిగ్గుతో కూడిన వ్యవహారం అయిందంటే, మా అమ్మ చచ్చిపోయిందండి, మీరు ఎవరైనా వచ్చి సాయం చేస్తారా అని ఈయనే వెళ్ళి ఎవరిళ్ళకి వెళ్ళి అడుగుతాడు. వీళ్ళింటికి ఎవరు రారు, అమంగళకరంగా భావన చేస్తారు. ఆ ఇల్లు అలా గబ్బిలాలు పట్టి ఉండిపోయింది, ఎవరు ఇంటికి రారు. ఆ ఇంట్లో తల్లి చచ్చిపోయి పెరట్లో శవాన్ని, వీధి రోడ్డు, కాంపౌండ్ వాళ్ళు లేదు, తలుపు తీస్తే రోడ్డే, అందుకని పెరట్లో పడుకోబెట్టారు శవాన్ని. ఎవరు లేరు. విధవరాలైన పెద్దక్క, పెళ్లి కానటువంటి 2 చెల్లెళ్ళు, 50 ఏళ్ళు వచ్చేసినటువంటి అన్నగారు కుయ్యి 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 కుయ్యిలాడుతూ ఓ బాదం చెట్టు కింద శవాన్ని పెట్టి కూర్చున్నారు. ఈయనే కర్మ చెయ్యవలసినటువంటి కర్తయ్యి ఈయనే ఉత్తరీయం వేసుకుని, మా అమ్మ చచ్చిపోయింది, కొంచెం మీరు ఎవరైనా తీసుకెళ్లే వాళ్ళని ఏర్పాటు చేసి పెట్టండి అని అడుగుదామంటే ఆయన ప్రారంధం ఏమిటంటే అది బ్రహ్మాండమైన పండగ రోజు. ఎవరిని వెళ్ళి అడుగుతాడు? ఆ శవాన్ని పెట్టుకుని అలాగే కూర్చుంటే పాలు పోయడానికి వచ్చినవాడో పెరుగు పోయడానికి వచ్చినవాడో చూసి, అయ్యయ్యో అలా పీనుగుని పెట్టి కూర్చున్నారని వాళ్ళు వెళ్ళి ఎవరికో అలా సైకిల్ మీద వెళ్ళిపోతూ చెప్తే, ఆఖరికి ఎవరో వచ్చి మేము తీసేస్తాం దిక్కుమాలిన పీనుగు కిందని చెప్పి పట్టికెళ్ళడానికి మనుషులు లేక దిక్కుమాలిన శవాన్ని తీసుకెళ్ళినట్టు ఒంటికర్రకి కట్టి తీసుకెళ్ళిపోయిన శవాలు నాకు తెలుసు కొన్ని కుటుంబాలు. ఎందుకు చేస్తావు పాపం? చేయడం చాలా తేలిగ్గా ఉంటుంది, చేసేయడం అనుభవంలోకి వచ్చిన తర్వాత ఎంత బాధగా ఉంటుందో. నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటే నీకు ఏది సంతోషం ఇస్తుందో ఆ పని చెయ్యి. సంతోషం నీకు ఇచ్చేవాడు వేరొకడు ఉన్నాడు, వాడు నువ్వు చేసే పనులు బట్టిస్తాడు. నీకు కావలసింది సంతోషం, నువ్వు ఏడవడానికి పనులు చేస్తావు. ఎలా కుదురుతుంది? అప్పుడెప్పుడో భండాసురుడు రాక్షసుల్ని పుట్టించాడని మీరు ఇప్పుడు చదువుకుంటే మీకు ఏమిటండి వస్తుంది? భండుడి మాటలు మీరు వింటే మీకు వచ్చేవాళ్ళు కూడా రాక్షసులే, అంటే మిమ్మల్ని ఏడిపింప చేసేటటువంటి స్థితులలోకి వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి వచ్చే భండుడి మాటలు వింటుంటే. కాబట్టి ఎప్పుడూ ఎవరిని ఆశ్రయించి ఉండాలి? అమ్మవారి పాదములు ఆశ్రయించి ఉండు. ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపు. ఏది అక్కర్లేదు లోకంలో. ధర్మాన్ని సాధ్యమైనంత వరకు, ఈ మాట అనడానికి నేను సిగ్గుపడుతున్నాను, యథార్థానికి సాధ్యమైనంత వరకు అని. రోజులు అలా ఉన్నాయి. ధర్మాన్నే పాటించండి అని చెప్పడం ఎంత కష్టమో, ఆచరించడం ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకని ఆ మాట అనకూడదని తెలిసి కూడా నేను అంతవరకే అంటున్నాను. సాధ్యమైనంత వరకు ధర్మాన్ని పట్టుకుని ఉన్నారనుకోండి, మీకు ఎక్కడ ఎంత కష్ట సాధ్యమో ఈశ్వరుడికి తెలుసండి. ఆయనకి తెలియదు అంటే దానికి ఆనుకూల్యతనైనా కల్పిస్తాడు. నిజమే, పాపం ఏం చేయగలడని మీ పట్ల ఉదారుడైనా అవుతాడు. కాబట్టి కనీసం ఆ ధార్మికమైన దృష్టికోణం పెంచుకోవడం మనిషికి చాలా అవసరం. కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి, భండాసురుడు పుట్టించినది రాక్షసులను, అదొక్కటి జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. మనలో భండుడి యొక్క మాటలు వింటుంటే ఎప్పుడూ సుఖం కోసమే నువ్వు జీవించడం అలవాటైతే పుట్టేది రాక్షసులే. ఏడిపించడానికే పనికొస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వకు. కాబట్టి ఎవరిని పట్టుకుంటావు? అమ్మవారి పాదములు పట్టుకో. అమ్మవారు ఏం చేసింది? ఈ 10 మంది వచ్చారు, ఆవిడికి హేళ. ఇప్పుడు ఆవిడ వీళ్ళని చంపాలనుకుంది. ఎందుకు చంపాలి 10 మందిని? లోకం కోసం, బిడ్డల కోసం.
ఆవిడేం చేసింది? ఈయనలా పెద్ద సంకల్పాలు చేయడం ఇవన్నీ ఏం చేయలేదు. అమ్మ దగ్గరికి వచ్చి చెప్పింది రాజశ్యామల, అమ్మా 10 మంది మళ్ళీ పుట్టారమ్మా రాక్షసులు అంది. ఓహో, ఇలా అందావిడ. ఇలా అనేటప్పటికీ కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, ఈ 5 గోళ్ళు ఇలా అనేటప్పటికీ ఈ 5 గోళ్లలోంచి ఈ 5 గోళ్లలోంచి శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారములు వచ్చాయి. అవతారం అంటే శక్తి కదండి. శక్తికే ధర్మమును నిలబెట్టడం, అధర్మాన్ని పడగొట్టడం శక్తికే ఉంటుంది. అదే స్థితికారుడు అంటారు. అందుకే ఆడదానిగా ఉంటే అమ్మవారు, పురుషుడిగా ఉంటే విష్ణువు, ఇద్దరు అలంకార ప్రియత్వంతో ఉంటారు. అంతమంది ఉండరు తత్వంలో. కాబట్టి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారములు వచ్చాయి. వీళ్ళు 10 మంది పుడితే 10 మంది ఉత్తర క్షణం చంపేశారు. ఏమైపోయింది? పోయింది. నువ్వు అమ్మవారి పాదములు పట్టుకుని ఉంటే భండు నిన్ను యామరపాటలో సృష్టించిన అమ్మవారు ఆ భావన తీసేస్తుంది, తీసి నిన్ను ధర్మం వైపుకి తిప్పుతుంది. కాబట్టి 10 మంది రాక్షసుల్ని అమ్మవారు ఇలా అంటే ఆ గోళ్లలోంచి వచ్చినటువంటి దశావతారములు నిగ్రహించగలిగాయి. ఇది బాహ్యంలో ఒక స్థాయిలో. దీనికి ఆంతరమునందు ఇంకొక గమ్మత్తుంది. మనకి మత్స్యకూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ శ్రీకృష్ణ కల్కి, ఇవి దశావతారాలు. అంతే. వేదమునకు విరుద్ధమైన బోధ చేసిన అవతారాలని దశావతారాల్లో చెప్పడం ప్రామాణికంగా కుదరదు. కాబట్టి ఇవి దశావతారాలుగా చెప్తారు. ఈ దశావతారాల్లో చిట్ట చివరి అవతారం కల్కి అవతారం. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, కల్కి అవతారం రాలేదు. కల్కి అవతారం రాలేదు శాస్త్రం ప్రకారం. కల్కి అవతారం ఎప్పుడు వస్తుందో కూడా భవిష్యత్ పురాణంలో చెప్పేశారు మహర్షి. వ్యాసుడికి అబద్ధాలాడవలసిన అవసరం లేదు. శంబల గ్రామంలో విష్ణుయశుడు అనేటటువంటి బ్రాహ్మణుడికి కల్కి జన్మిస్తారు. జన్మించి ఆయన శ్వేతాశ్వం మీద కూర్చుని కాషాయ పతాకాన్ని చేతిలో పట్టుకుని ఈ భూమండలం మీద తిరుగుతారు. భరతఖండం కర్మభూమి. ఇక్కడ కూడా క్రమక్రమంగా కర్మభూమి అయినటువంటి భారతదేశంలో కూడా వేద వ్యతిరేకమైనటువంటి వాదనలు ప్రబలిపోయి ఇక్కడంతా కూడా కర్మకాండ నశించిపోయి యజ్ఞం యాగం అంటే ఎవ్వడు చేసేవాడు చేయించేవాడు లేకుండా అనాదరింపబడి ప్రజలందరూ భోగాసక్తితో వేదమనేటటువంటి మాటే నిరసింపబడిన రోజున కల్కి అవతారం పుడుతుంది. భవిష్యత్ పురాణంలో ఏం రాశారంటే కల్కి పాపులను శిక్షిస్తాడంతే. ఎటువంటి శిక్ష వేస్తాడు అంటే కల్కి అవతారం రాగానే భంగధర వ్యాధులు ప్రబలుతాయని రాశారు. ఆసన భాగమునందు పుళ్ళు పుట్టి పాపులందరికీ నెత్తురు కారిపోతుంది. కారిపోయి ఎక్కడి వాళ్ళక్కడ దీపపు పురుగులు పడిపోయినట్టు పడిపోతారు. పడిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వేదము ఆధారంగా ఎవరు పుణ్యాత్ములో ఏ కొద్ది మందో వేదాన్ని పట్టుకుని ఉన్నారో వాళ్ళు మాత్రం ఈశ్వరుల్లో కలిసిపోతారు. అప్పుడు మళ్ళీ ధర్మము 4 చెరగుల 4 పాదములా తిరగగలిగినటువంటి స్థితిలో సృష్టి ప్రారంభం అవుతుంది. కాబట్టి కల్కి అవతారం రావడము అంటే పాపనాశనం జరగడానికి హేతువుగా వస్తుందని, అది కాశ్మీర దేశంలో ఆ అవతారం ఆవిర్భవిస్తుందని, విష్ణు ఈశ్వరుడి కడుపున కల్కి అవతారం వస్తుందని దశావతారాల్లో ఆ అవతారాన్ని కలుపుతూ ఏనాడో వ్యాస భగవానుడు నిర్ధారించి ఉన్నాడు. కాబట్టి ఆ అవతారం ఒక్కటి రాలేదు. కానీ రాని అవతారానికి సరిపోయే పాపుల్ని కూడా వాడు సృష్టించగలిగాడు. ఇది గొప్పతనం. రాని అవతారానికి సరిపోయే పాపుల్ని వాడు సృష్టించాడు. ఇప్పటికింకా రాని అవతారాన్ని అమ్మవారు అప్పుడు సృష్టించవలసి వచ్చింది. అంటే ఇప్పుడు వచ్చే కల్కి కూడా అమ్మవారి అనుగ్రహంతో ఆ కల్కియే మళ్ళీ రావాలి భవిష్యత్తులో. కాబట్టి దశావతారాల్ని అమ్మవారి వేళ్లతోటి సృష్టింపచేసింది. రాక్షస ప్రవృత్తి అంటే ఎంత దారుణంగా ఉంటుంది అన్నదానికి మీరు చూడవలసినటువంటి ఉదాహరణ. అందుకే పైకి నామంలా ఉంటుంది కానీ ఆ లోపల ఎంత విన్యాసం ఉంది యుద్ధంలో అన్నది మీరు గమనించాలి. కాదు, ఇందులో ఇంకొక రహస్యం ఉంది. జీవుడిగా ఉన్నారనుకోండి, అంటే నేను జీవుణ్ణి అనుకున్నప్పుడు 5 అవస్థలతో ఉంటాడు. ఇవే 5 అవస్థలు అంటే 5 రకములైనటువంటి విషయములను నిర్వహణ చేస్తుంటాడు. ఇవి 5 తప్ప ఇంకో 6 అనేటటువంటిది ఉండదు. 6 ఉంది అంటే వాడు మోక్షం వైపు వెళ్ళిపోయాడు గుర్తు. ఏవి ఆ 5 అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, మూర్ఛ, మరణము. ఈ 5ంటిని జీవభావములు అంటారు. జాగ్రత్త, మీరు 70 ఏళ్ళు బతికాడా, 80 ఏళ్ళు బతికాడా, 100 ఏళ్ళు బతికాడా, 20 ఏళ్ళు బతికాడా పక్కన పెట్టేయండి, ఆయనకున్నవి 5 ఉంటాయి. ఏమిటి జాగ్రత్త? జాగ్రత్త అంటే ఇంద్రియాలు పనిచేస్తుంటాయి.
కళ్ళు చూస్తాయి, ముక్కు వాసన చూస్తుంది, నాలుగు రుచి చెప్తుంది, చర్మం స్పర్శ చెప్తుంది. 5 జ్ఞానేంద్రియములు మనసుతో కలిసి పనిచేస్తూ ఉండగా దానికి అనుగుణంగా కర్మేంద్రియాలు కూడా పనిచేస్తుంటే దాన్ని జాగృతావస్థ అంటారు. అంటే ఇప్పుడు నేను జాగృతిలో ఉన్నాను. జాగృతిలో ఉంటే నేను నా కళ్ళు పనిచేస్తున్నాయి, నా చెవులు పనిచేస్తున్నాయి, నా ముక్కు పనిచేస్తోంది, నా నోరు పనిచేస్తోంది, నా చేతులు పనిచేస్తున్నాయి, నా మనసు పనిచేస్తోంది. ఇది జాగృత. స్వప్న అని ఒక అవస్థ ఉంటుంది. అది ఒక్కొక్కసారి జాగృతిలో ఉండవలసిన వాళ్ళు స్వప్నంలో ఉంటుంటారు. మీకు కనపడుతుంటారు సభలో, ఇక్కడే కూర్చుని కళ్ళు మూసుకుని ఇలా ఉంటారు, ఏదో కళ కూడా కంటుంటారు. కాబట్టి ఏంటి, జాగృతిలో ఉండవలసిన సభ యందు స్వప్నమునందు ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అంటే అప్పుడు ఇంద్రియములు ఉండవు, ఇంద్రియములన్నీ మనసుతో కలిసి నిద్రపోతుంటాయి. అప్పుడు అవి ఏమీ పుచ్చుకోవు. మరి ఎందుకంటే పుచ్చుకోని దానికి ఇక్కడ కూర్చోవడం అంటే మనం ధరించడానికి కూర్చుంటారు అలాంటి వాళ్ళు. కాబట్టి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అంటే మనసు ఇంకా ఇంద్రియములతో కలిసి ఆత్మలోకి వెళ్ళదు. స్వప్నావస్థలో ఇంద్రియములు బడలిపోయి మనసులోకి వెళ్ళిపోతాయి. మనసు మాత్రం ఏం చేస్తుందంటే ఇంకా లోపలికి వెళ్లకుండా కొంచెం ఇంకా దానికి ఓ శక్తి ఉంది. అందుకని ఈ ఖాళీ సమయంలో ఏం చేస్తుందంటే బాగా బడలిపోయేంత వరకు ఏదో చూడండి పడుకుని కూడా పనులు చెప్తుంటాడు ఒక్కొక్క ఆయన. అలాగా ఇది సృష్టి చేస్తూ ఉంటుంది. కాసేపు కాశీ చూపిస్తుంది, కాసేపు సినిమా చూపిస్తుంది, కాసేపు ఇంట్లో ఏదో వస్తువులు చూపిస్తుంది. అలా ఏవో కాళ్ళలో కనపడుతుంటాయి. ఆ తర్వాత అది కూడా అలిసిపోతుంది. ఇంద్రియాలు మనసు కలిసి ఆత్మలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఆత్మ ఒక్కటే ఉంటుంది. ఆత్మ ఒక్కటే ఉంటే మీరు బాగా గుర్తుపట్టుకోండి, అంతకన్నా శాంతి ఇంకొకటి ఉండదు. సమస్తమైన ప్రశాంతి, శాంతి ఎప్పుడో తెలుసా అండి? మనస్సు ఇంద్రియములతో కలిసి పని చేయలేదనుకోండి, పరమశాంతిగా ఉంటాయి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. చాలా కష్టం వస్తుంది ఒకసారి. ఎంత కష్టం అంటే ఓర్చుకోలేనంత కష్టం వస్తుంది. ఇప్పుడు నిద్ర అయిపోతాడు, బాగా నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఆ నిద్రలో ఉండగా ఆయనకి కష్టం ఉందండి? లేదు, ఉండదు. అలాగే ఏడుస్తూ ఉంటాడు. మీరు పిల్లల దగ్గర గమనించండి ఈ విషయాన్ని. పిల్లలు ఏడుస్తుంటారు దేనికో. ఈలోగా ఇక్కడ ఎవరో ఏదో మాట్లాడుకుంటున్నారు అనుకోండి, వాడు ఏడుపు మర్చిపోయి ఇలా వింటాడు కాసేపు. ఆ తర్వాత వాడికి మళ్ళీ జ్ఞాపకం వస్తుంది, అయ్యో నేను దానికోసం మళ్ళీ ఏడుపు మొదలెడతాడు. అంటే దేని గురించి ఏడుస్తున్నాడో దాన్ని మర్చిపోయాడు అనుకోండి. అంటే మనసు దాన్ని వదిలింది అనుకోండి, సుఖం. అసలు ఈ సుఖం దుఃఖం ఇచ్చే మనసే ఆత్మలోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఏమీ తెలియదండి. దేశం తెలియదు, కాలం తెలియదు, ప్రతిస్పందనలు ఉండవు. అలా పడి ఉంటుంది శరీరం, ఊపిరి ఎడుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. లేచాడు మర్నాడు, ఏమయ్యా ఎలా పడుకున్నావు? అబ్బా ఏమి నిద్ర పట్టిందండి, ఒళ్ళు తెలియలేదండి అంటాడు. బాగుందా? అబ్బా ఎంత హాయిగా ఉందండి. మనస్సు లేకపోవడమే హాయి. మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయి ఆత్మ ఒక్కటిగా ఉండిపోవడమే చరమశాంతి. అందుకే యోగి ఆత్మస్వరూపంతో నిలబడిపోతాడు. అందుకే అంత శాంతిగా ఉంటారు వాళ్ళు, హాయిగా ఉంటారు. మనసు పని చేస్తున్నంతసేపు అల్లరే. ఎంత హడావిడి చేస్తూ ఉంటుందంటే అసలు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండనివ్వదు. ఏవో సృష్టించి భయపెడుతూ ఉంటుంది. దాని అసాధ్యం కోలా. అసలు ఇది అన్నీ ఉన్నాయి కదే అన్నా మీరు అది ప్రశాంతంగా ఉండనివ్వదు. ఇదేదో అయిపోతుందేమో అని ఏడిపిస్తుంది. కాబట్టి స్వప్న, సుషుప్తి. 4వది ఒక అవస్థ ఉంటుంది, మూర్ఛ. మూర్ఛ అంటే ఏంటంటే ఒళ్ళు తెలియనితనం. ఒక్కొక్కడికి సుఖం వస్తుంది, ఏదో సుఖం, అంతే. ఇక ఒళ్ళు తెలియదు. ఎంత ఒళ్ళు తెలియనితనం అంటే ఇంక నేనే అంటాడంతే, ఇదంతా నేనే. ఇంకా ఈ చెయ్యిలా చూపిస్తూ ఒళ్ళు మరిచిపోయి తిరుగుతాడు. ఎంత సంతోషమో, ఇంకా విషయానికి ఆనందపడిపోయి అన్నీ మర్చిపోతాడు. చిన్న దుఃఖం ఏదో వస్తుంది అంతే. ఇంకా ఎంత బెంగో చెప్పలేను. నాకు హైదరాబాద్లో తెలుసున్నాయని ఒక ఆయన ఉన్నాడు. ఎంత విచిత్రం అంటే ఆయనకి ఒక రోజు పొద్దున నిద్ర లేచేటప్పటికి గోడ నిప్పెట్టి ఆయన, నేను ఒక 2-3 రోజులు పోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాను దేనికో. ఒక 25,000 ఖర్చు అయిందండి ఇప్పటికీ అన్నాడు. దీనికన్నాను నేను. అంటే నాకు గోడ నిప్పెట్టింది అన్నాడు. గోడ నిప్పెడితే 25,000 ఎందుకండి అన్నాను. అంటే ఏమో ఆ గోడ నొప్పి వచ్చి తర్వాత హార్ట్ అటాక్ వస్తుందేమో, ఎందుకైనా మంచిని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన ఏమో చెక్ చేసి ఇందులో ఏముందా ఏం లేదు ఆదరబా అన్నాడు. అలా చెప్తే నాకేం నమ్మకం కలగలేదు. ఎవరో పెద్ద సూపర్ స్పెషలిస్ట్కి అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఆయన చెక్ చేసి టెస్టులు రాశాడు. ఆ టెస్టులన్నీ చేయించాను. టెస్టులన్నీ చేయించిన తర్వాత ఏదో నానా ఏంటి అల్లరి పడ్డాడు.
పడ్డా తర్వాత ఆఖరికి ఆయనకి ఏం జ్ఞాపకం వచ్చిందంటే ముందు రోజు పని మనిషి మీద కోపం వచ్చి బట్టలన్నీ ఆయనే ఉతుక్కున్నాడు గోడబట్టి. ఇది గుర్తొచ్చే లోపల 25,000 అయిపోయి. అంటే ఒక్కొక్కడు తాదాత్మ్యత పొందేస్తాడు. గోడ నిప్పెట్టింది కదండి, ఎంత దూరం పోయాడు ఆయన. పోయి 25,000 ఖర్చు పెట్టేసి ఇంకా కొద్దిగా దిగులే. ఎందుకు ఈ దిగులంటే పటికి బెల్లం తినేసిన నోరికి తీ పొదలన్నట్టు అతిగా కష్టాన్ని ఊహించేసిన మనస్సు కూడా కష్టం లేకపోయినా బయటపడదు. అది వచ్చిన బాధ. నేనేమైనా అయిపోతాయి, ఈ పిల్లలు ఏమైపోతారు, అది ఏమైపోతుంది, ఈ డబ్బు ఏమైపోతుంది, ఇల్లు ఏమైపోతుంది, ఇంకా లోను కట్టలేదు, ఇన్సూరెన్స్ ఏమో కట్టలేదు, మనం ఏమైపోదు కదా, ఎవరైనా పాడు చేసేది, ఈ పిల్లల పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి, ఎంత దూరం ఏం లేదన్నారు అనుకోండి డాక్టర్ గారు. కానీ ఈ ఆలోచించేసిన ఆలోచనల తాలూకా వ్యగ్రత మనసు మీద ఉండిపోయి ఇంకా బయటికి రాడు. అప్పుడు ఏం చేస్తాడంటే అలా కాదులేవే మనసు బాగోలేదు రా ఇద్దరం కలిసి ఎక్కడికో పోదాం అంటాడు. ఈయన చేసుకున్నందుకు ఆవిడ ప్రారంభం, ఇద్దరు కలిసి ఎక్కడికో పోతారు. పోయిన తర్వాత అదేదో చూస్తాడు. ఈ మనసుకి భగవంతుడు ఒక గొప్ప శక్తి పెట్టాడండి. ఏమిటో తెలుసా శక్తి? సూపర్ ఇంపోజిషన్స్ పడతాయి దాని మీద. అంటే మీరు ఒక క్యాసెట్ తీసుకుని, ఇప్పుడు లేవు అనుకోండి ఆడియో క్యాసెట్స్ అని ఉండేవి, ఏదో కాసేపు దాని మీద జయదేవుని అష్టపదులు చేయించుకున్న తర్వాత కొన్నాళ్ళు విన్నాక మొహం వచ్చింది అనుకోండి, దాని మీద ఏదో ఘంటసాల గారి పాటలు చేయించుకుందాం అనుకుంటే అదే క్యాసెట్ మీద మళ్ళీ ఘంటసాల గారి పాటలు ఎక్కేస్తాయి. అంటే ఇది పోతుంది, అది ఎక్కేస్తుంది. అలా మనస్సుకి ఈశ్వరుడు ఏం చేశాడంటే ఒక తమాషా పెట్టాడు. ఆయన ఇవన్నీ పెట్టకపోతే పుట్టిన 5 రోజులు చచ్చిపోతారు చాలా మంది. ఎంతంత టెన్షన్స్ అంటే అక్కర్లేనివన్నీ టెన్షన్స్ అన్ని మనసులోంచే. ఈ మనస్సుకి సూపర్ ఇంపోజిషన్స్ వేస్తారు. అంటే ఇప్పటిదాకా అల్లరి, ఇప్పుడు మళ్ళీ అదేదో చూశాడు, చాలా నవ్వు, ఎంత నవ్వో నవ్వాడు, స్నేహితులతో గడిపాడు, ఆనందపడిపోయాడు. ఇవన్నిటి మీద ఇవి పడిపోతాయి. పడిపోయిన తర్వాత మళ్ళీ నవ్వుకుంటే సంతోషంలో ఇవన్నీ మర్చిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోతాడు. కాబట్టి మనసుకి ఈశ్వరుడు అటువంటి లక్షణాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఉదారుడు పరమేశ్వరుడు. అవన్నీ ఆయన పెట్టి ఉండకపోతే మనం ఎక్కడ బతుకుతామండి? లేనిపోని అల్లర్లన్నీ సృష్టించు పడిపోం జబ్బులు వచ్చేసి. కాబట్టి ఇది మూర్ఛ. దుఃఖమునందు తాదాత్మ్యత, సుఖమునందు తాదాత్మ్యత, ఒళ్ళు తెలియని తనం. 5వది వీటన్నిటికీ ఉపశాంతి, మరణము. ఎప్పుడో గొడవ వదిలిపోయింది కాబట్టి ఇంకా శరీరం ఎందుకు పనికిరాదు కాబట్టి తీసుకెళ్లి దాన్ని దహించేస్తారు. కాబట్టి మరణము. ఈ 5 ఉంటాయిరా. జీవలక్షణాలతో ఉన్నటువంటి వాడికి ఉండేవి ఈ 5. ఈ 5లోనే తిరుగుతాడు. 5వ దాంతో పూర్తయిపోతాడని చెప్పి. కాబట్టి తిరిగేది 4 యథార్థానికి. 70 ఏళ్ళు అవనివ్వండి, 80 ఏళ్ళు అవనివ్వండి, 60 ఏళ్ళు అవనివ్వండి, భాగించి చూసుకున్నాడు అనుకోండి, ఇన్ని సంవత్సరాలు జాగృతిలో ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు స్వప్నంలో ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు సుషుప్తిలో ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు మూర్ఛలో ఉన్నాను. ఆఖరణ మరణం దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని గంటలు బతికాడో అన్ని గంటలకి లెక్కేస్తాడు. మరణంతో పూర్తయిపోతుంది. కాబట్టి ఈ 5 జీవలక్షణములు. ఈ సమస్త పిపీలికాది పర్యంతమునందు జీవులను సృష్టించినప్పుడు అమ్మవారు ఒక చేత్తో ఇలా అన్నప్పుడు ఈ 5 లక్షణాలు అనుభవించడానికే అన్ని జీవుల్ని సృష్టించింది. ఎంత చమత్కారం చూడండి. అది చీమ కానివ్వండి, దోమ కానివ్వండి, ఈగ కానివ్వండి, పంది కానివ్వండి, పురుగు కానివ్వండి, ఏది కానివ్వండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆనందం. చాలా గమ్మత్తుగా ఉంటాయి ఆ ఆనందాలు చూస్తే. ఏమిట్రా ఈ మూర్ఛ అన్న మాట మనిషికే అని మీరు అనుకుంటున్నారేమో. నేను అప్పుడప్పుడు చూస్తుంటాను, పంది వెళ్ళిపోతూ ఉంటుంది నడిచి, పంది మీద కాకి వాళ్తుంది, పంది నడిచి వెళ్ళిపోతుంటుంది. మీరు చూడనట్టు వినకండి, మీరు చూసినవే. నేనేమో వెర్రేండి కాబట్టి చూసినవి చెప్తాను, మీరు చెప్పరు, అంతే తేడా. పంది నడిచి వెళ్ళిపోతుంటే చక్క కాకి కూడా పంది వాహనం మీద వెళ్ళిపోతుంది. ఈ వెళుతుండగా పంది ఏం చేస్తుందంటే మొబైల్ ఈటింగ్ ఉంటుంది, రైల్లో వేరుశనగ పప్పులు తినేసినట్టు. అది మనం అయితే కొనుక్కు తినాలి. అది ఏం చేస్తుందంటే దెన్ అండ్ దేర్ అక్కడే చూసుకుంటుంది ఆహారాన్ని. పంది వెంట్రుకల్లోనే పురుగులు ఉంటాయి, ఎప్పుడు మురికిలోనే పడుకుంటుందిగా. అది ఇలా కొట్టి తింటూ ఉంటుంది, చక్క తింటూ ఉంటుంది, ఇలా చూస్తూ ఉంటుంది, వెళుతూ ఉంటుంది, ఇది వెళుతూ ఉంటుంది. ఇది ఎందుకు ఊరుకుంటుందో తెలుసా అండి? అది తింటే దానికి సమ్మగా ఉంటుంది కాస్త, అందులో అది ఊరుకుంటుంది. మూర్ఛ, దేని మూర్ఛ దాంది. ఆఖరికి ఇది ఏం చేస్తుందంటే కొంచెం గట్టిగా పొడుస్తూ ఉంటుంది. పొడుస్తుంటే దానికి ఎంత హాయిగా ఉంటుందంటే తర్వాత తిందాలే పడుకుందాం, దాన్ని అలా పొడవని ఇలా కాళ్ళు చాపు పడుతుంది. అది ఏం చేస్తుందంటే దాని చెవుల దగ్గరికి అక్కడికి వచ్చి పొడుస్తుంటే కళ్ళు 2 మూసుకుని హాయిగా అలా పడుకుంటుంది. మీరు చూడండి, మూర్ఛ మనకేనేటే, పందికి కూడా ఉంది. దాన్ని చూసినప్పుడు ఎంత ఆనందపడిపోతున్నది. మనం చూడండి, ఏదో విన్నాం అనుకోండి, అబ్బా ఇలా ఆనందపడిపోతాం. ఏం తేడా పందికి నాకు? మూర్ఛకి ఇద్దరం ఒకటే. కాబట్టి మరణము దాందెంతో నాదెంతి. కాబట్టి
5 అవస్థలతోటే జీవులన్నీ ఉన్నాయి. మనుష్యుడి దగ్గర నుంచి సమస్త పిపీలికాది పర్యంతము. ఒక్కొక్కడు ఇక్కడ ఈ పని చెయ్యొచ్చా, ఈ పని చేయకూడదా ఉండదు. మీరు చూడండి, నేను నా ప్రారంధం నాకే కనపడతాయో మీ వంటి పుణ్యాత్మలకు కనపడవు. రైల్లో వెడుతుంటాం, హాయిగా చక్కగా చెట్లు, పువ్వులు, గాలి, కొండలు చూడొచ్చు కదా. వాడు ఒక్కనాటికి చూడడం. వాడి జేబులోంచి ఓ అగ్గిపుల్ల తీసి ఇలా పెట్టుకుని ఇంకా ఇలా కళ్ళు పైకెత్తేసి అర్ధనిమీలిత నేత్రాలతో ఇలా పరవశం పొందేస్తూ ఇలా తీసి మన ఎదురుగుండా సింగిల్ సీట్లో మనం ఉంటాం. అది ఏమిటో సంతోషం ఇలా రాసుకుంటూ ఉంటాడు. అంటే ఇవన్నీ ముద్దలు, ఇవన్నీ రాసుకుని ఇలా తిప్పుకుని అని అయిపోతుంది. మూర్ఛ, అక్కడికక్కడికి మూర్ఛ వాడికి. ఈ మూర్ఛ ఎప్పుడైపోతుందంటే ఈ పక్క నుంచి వెళ్తున్నవాడు ఆ చేతిని గురుతాడు, అది చెవిలో పొడుచుకుంటాడు. అప్పుడు ఇంకక్కడి నుంచి ఇలా 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 అనుకుంటూ అదో మూర్ఛ, బాధతో మూర్ఛ, దిక్కుమాలిన మూర్ఛ, జీవితం అంతా మూర్ఛ. కాబట్టి అసలు మూర్ఛ రోగి అన్నవాడు మూర్ఛ రోగి కానివాడు బహుశా లేడని నేను అనుకుంటున్నాను. అందరూ మూర్ఛ రోగులే ప్రపంచంలో. అసలు నాకే రోగం లేదండి అని చెప్పడానికి లేదు. ఉన్న రోగం అందరికీ ఉందోటి, మూర్ఛ. అమ్మవారు సృష్టించింది దాన్ని. ఒక సుఖము తాదాత్మ్యత, ఒక దుఃఖము తాదాత్మ్యత. ఇందులో మళ్ళీ డిగ్రీ తేడా వచ్చేస్తుంది. ఒక్కొక్కడి మూర్ఛ చిన్నదానికి ఎంత పరవశం పొందేస్తాడో చెప్పలేదు, ఎంత ఆనందమో. మీరు చూడండి, ఇద్దరు కలిసి సినిమా కడతారు. అసలు ఇలాగ గేటు తీసేంత వరకు ఆ గేటు ముందు నిల్చోవడం, తీగానే పరుగులెత్తడం, చీకటి సొరంగాల్లోకి వెళ్ళిపోవడం, ఆ టికెట్ తీసుకోవడం, అది తీసుకున్న తర్వాత నెంబరింగ్ చూసుకోవడం, ఎంత సంతోషం. ఆ దిక్కుమాలిన టికెట్కి గేటు దగ్గర నిల్చోవడం దగ్గర నుంచి పరవశమే. వాడెవడదో చెక్కని పెడితే ఉరే అది చెక్క ముక్కరా, అది ఈశ్వరుడా ఏమిటిరా, దానికి ఏమైనా ఆవాహన ఉందా అని ఉండదు. వాడి జన్మాంతరంలో ఎప్పుడూ అంత దండ ఈశ్వరుడికి వేయడు. అంత పెద్ద దండ తీసుకొచ్చి దానికి అక్కడి నుంచి ఇక్కడ వరకు వేసి నేను ఫ్యాన్ రేడియో అని పేరెట్టుకుని వాడిని చూసుకుని వాడు ఎక్కడో ఏసీలో ఉంటాడు. వీడు 30 రూపాయలు 40 రూపాయలు తగలెట్టుకుని వీళ్ళందరూ కలిసి ఓ పెద్ద దండ. అదో మూర్ఛ. ఒక్కొక్కడికి ఒక్కొక్క మూర్ఛ. అది సక్రమంగా ఉంటే ఆ మూర్ఛ పర్వాలేదు. ఈశ్వరుడి విషయంలో భక్తితో ఈ తన్మయత్వం ఉంటే మూర్ఛ కాదు, అది ఉద్ధరణ. ఆ మూర్ఛ ఒక్కటే మనకి రాదు, కోరుకున్నా జబ్బు రాదు. అందుకే రామకృష్ణ పరమహంస మూర్ఛ చూసి, అంటే ఆయన ఆనందం చూసి, ఆయన సమాధి స్థితి చూసి నాకెప్పుడు వస్తుందో ఈ మూర్ఛని ఏడ్చారు పెద్దలందరూ. అది తప్ప మిగిలిన మూర్ఛలన్నీ మనకుంటాయి. సో నేను దాని గురించి ఎక్కువ ప్రస్తావన చేయలేదు, ఎందుకు ఇప్పటికే ఎక్కువ చేశాను. కాబట్టి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, మూర్ఛ, మరణము, ఈ 5 ఎవరు పెట్టారు? అమ్మవారే పెట్టింది. ఈశ్వరుడికి ఆయనకు 5 పెట్టింది. ఆ ఈశ్వరుడు మాత్రం దేవతలు ఎవరెవరు ఏ కార్యాలు చేస్తున్నారో వాళ్ళందరూ చెయ్యడానికి కావలసిన శక్తి అమ్మవారి దగ్గర నుంచే వస్తోంది. అందుకే అమ్మవారు వాళ్ళకి 5 పెట్టింది. ఏమిటి 5? సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము. మొన్న చెప్పాను కదండి, ఒక ఆయన పని ఏమిటంటే అదే పనిగా సృష్టించడం. ఆయనకి ఇంకా ఆయన ఉద్యోగంలో ఇంకా ఏ మార్పు ఉండదు. ఇంకా అది ఎంత రొటీన్గా అయిపోతుందంటే, ఆయనకి ఎంత యాంత్రికం అయిపోతుందంటే, ఒక్కొక్కరి ఉద్యోగం చూడండి, మరి రోజు ఈ ఉద్యోగం ఇలా ఇదే పని ఈయన 60 సంవత్సరాల నుంచి ఎలా చేసుకుంటూ వస్తున్నాడా అనిపిస్తుంది మనకి. చిత్రంగా ఉంటాయి కొన్ని ఉద్యోగాలు. గేటు దగ్గర కూర్చోవడం, వచ్చే వాళ్ళని మీ పేరేంటి అడగడం, రాసుకుంటూ ఉండడం, ఎవరి కోసం వచ్చారు రాసుకుంటూ ఉండడం. జాయిన్ అయినటువంటి 19వ ఏడు దగ్గర నుంచి 60వ ఏట వరకు ఆయన ఏం చేస్తుంటాడు అంటే ఇదే రాస్తుంటాడు. ఈ పోస్ట్లోనే రిటైర్ అయిపోతాడు. ఆయనకి ఏం తెలుసు అంటే అది రాయడం ఒక్కటే తెలుసు ఉద్యోగంలో, అంతే. ఎవరు వచ్చారు, ఎవరి కోసం వచ్చారు. ఇది ఏమైపోతుందంటే కొన్నాళ్ళకి రిటైర్ అయిపోయాక కూడా ఎవరి కోసం వచ్చారు, ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఇదే అడుగుతుంటాడు. అలవాటు అయిపోయాయి మరి ఈ 3 ప్రశ్నలు. ఈ 3 ప్రశ్నలే అడుగుతాడు జీవితంలో. అలా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇవే చేస్తారు పాపం. అంటే బాగా చేయడంలో ఒక చక్కటి నైపుణ్యం ఏర్పడుతుంది అదే పని చేస్తుంటే. అందుకు చేస్తుందేమో అమ్మవారు, అలా నేను ఎందుకు అనాలి. కాబట్టి బ్రహ్మ సృష్టి, విష్ణు స్థితి. మనకి చూడండి ఇబ్బంది లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్నాళ్ల పాటు వైద్యం చేస్తున్నారు అంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఎవరి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలో తెలియదు. పోలీసులు అంటే ఎప్పుడు దొంగలే పట్టుకుంటారు అంతే. కొన్నాళ్ళు వైద్యం చేయడం, కొన్నాళ్ళు పాఠాలు చెప్పడం, అలా ఏం ఉండదు.
కొన్నాళ్ళు అకస్మాత్తుగా టీచర్లు అందరూ దొంగలు పట్టుకుంటున్నారన్నారు అనుకోండి, దుర్గాదేవి గారు ఇవాళ పాఠం చెప్తారో తెలియదు, దొంగలు పట్టుకుంటారో తెలియదు. అలా ఉండదు. టీచర్ గారంటే జీవితాంతం పాఠమే, పోలీసు అంటే జీవితాంతం దొంగలు పట్టుకోవడమే, న్యాయవాది అంటే జీవితాంతం న్యాయం కోసం వాదించడమే. అలాగే సృష్టికర్త అంటే ఆయన అవతారం అయిపోయేంత వరకు ఆయన సృష్టి చేస్తుండడమే. ఎవరిచ్చారు ఈ ఉద్యోగం ఆయనకి? అమ్మవారి ఇచ్చింది. స్థితికారుడు, ధర్మాన్ని రక్షించడం, అధర్మాన్ని సృష్టించే వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ఎవరిచ్చారు ఈ పని? అమ్మవారి ఇచ్చింది. స్థితికారుడు, లయకారుడు, తనంత తానుగా ఈశ్వరుణ్ణి పొందలేని వాళ్ళందరినీ కలిపి ఈశ్వరుడే పొందేటట్టు చేయడం. కాబట్టి లయకారుడు. మాయా అనే తెర అడ్డు వేసి సంసారం చాలా సంతోషంగా ఉందనుకుని తిరిగేటట్టుగా చేయడం. కాబట్టి ఈ సంసారంలో ఇలా తిరిగేటట్టుగా చేసేటటువంటి స్థితి అదొక గమ్మత్తుగా ఉంటుంది. కానీ తాత్వికంగా ఆలోచన చేసినప్పుడు యథార్థానికి భయం వేస్తుంది దాని గురించి. అయ్యి బాబోయ్, మన స్థితి కూడా ఇంతే కదా, మనము ఇలాగే తిరుగుతున్నాం కదా, స్థితి నుంచి మనం ఏం బయటపడ్డాము అని భయం వేస్తుంది. ఎందుకంటే మీరు గొర్రెల్ని పెంచే వాళ్ళని, మేకల్ని పెంచే వాళ్ళని చూసారో లేదో, వాళ్ళు విజయదశమికి ఒక 2 నెలల ముందు మేకల్ని తీసుకొచ్చి వదులుతారు. పొద్దున్నే వదిలితే అవి తినేసి వచ్చేస్తాయి. ఆయన ఒక వారం 10 రోజులు అయిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే కంఠం దగ్గర పట్టుకుని ఇలా ఇలా అని చూస్తాడు. అంటే ఇది ఎంత బలిసింది, ఎంత కండ పట్టింది అని చూస్తుంటాడు. ఆయన ఎందుకు చూస్తుంటాడంటే ఇది ఎంత బరువెక్కుతుంది, ఈలోగా ఎంత బరువెక్కితే అంత మాంసానికి ఖరీదు వస్తుంది. అందుకని ఆయన నొక్కి చూస్తూ ఉంటాడు. ఇది సంతోషంగా ఇలా మోరలెత్తి నొక్కించుకుంటుంది. అతను మేపుతున్నది కేవలం ఆ బరువు పెరిగితే చంపేయడానికే అని దానికి తెలియదు. సంసారం అనేటటువంటి కూపమునందు పడిపోయి ఈశ్వర పాదములను పూర్తిగా విస్మరించేసి, నేను సంసారములందు ఉండొద్దని చెప్పట్లేదు, ఈశ్వరుడి పాదాలు పట్టుకుని గృహస్థాశ్రమంలో చక్కగా ఉండొచ్చు, ఎందరో ఉద్ధరింపబడ్డారు. అలా కాకుండా పూర్తిగా వదిలేస్తే గడ్డి తింటున్న మేక అయిపోతాడు. కాబట్టి అటువంటి వాడు ఈశ్వరుణ్ణి పొందలేకపోతే కారణం ఒక్కటే, మాయా అన్న తెర పడిపోయింది. ఈ మాయా అన్న తెర పడిపోయేటట్టుగా చేయడమే తిరోధానము, దాచేయడం, ఈశ్వరుడు కనపడకుండా చేయడం. అది ఒక ఆయన చేస్తున్నాడు మహేశ్వరుడు. అనుగ్రహము, ఒక ఆయన ప్రయత్నపూర్వకంగా ఈశ్వరుడి పాదాలు పట్టుకుని ఆయన్ని చేరే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు ఆయనకి మాయా తెరెత్తేస్తున్నారు, ఎత్తి ఈశ్వరుడిలో కలుపుతున్నారు. ఈ కలపడం ఎవరు చేస్తున్నారు? సదాశివుడు. కాబట్టి సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము, ఈ 5 ఎవరు చేస్తున్నారు? ఈశ్వరుడు చేస్తున్నాడు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, మూర్ఛ, మరణము, ఈ 5 ఎవరు పొందుతున్నారు? జీవులు పొందుతున్నారు. వాళ్ళకి 5, వీళ్ళకి 5, ఇలా అని వీళ్ళకు 5 ఇచ్చింది, ఇలా అని వీళ్ళకు 5 ఇచ్చింది. ఈ 5 ఎక్కడి నుంచి వచ్చాయి? అమ్మవారి గోళ్లలోంచి వచ్చాయి. అంత హేళగా ఆవిడిచ్చింది. అంతే, అందులో పడి కొట్టుకుంటున్నాయి. దేవలోకం దగ్గర నుంచి సమస్త జీవలోకము ఇలాగే ఉంది. కారణం ఒక్కటే, ఆ తల్లి యొక్క వేళ్ళు ఇలా అంటే చాలు, ఆవిడ అలా చెయ్యగలదు. అంటే ఆవిడ ఎంత శక్తివంతురాలు. ఇప్పుడు ఆవిడ పాదములు పట్టుకుంటే ఆవిడ అనుగ్రహం కలుగుతుంది. కలిగితే నీకేమి ఇవ్వదని నువ్వు అనుకుంటున్నావు? వీటన్నింటి నుంచి మించి ఆవిడలో కలుపుకుంటుంది, అది కూడా ఇవ్వగలదు. ఈ హామీ ఇవ్వడానికి ఆవిడ శక్తిని చెప్పడం. మీరు చూడండి, లోకంలో ఈ పని చెయ్యండి అంటే ఏమంటే మీరు ఫలానా ఆయన్ని కలుసుకో, ఆయన చేయగలడంటారా అంటారు. ఆయన చేయలేకపోవడం ఏంటంటే బాబు భలేవరే. ఒకసారి నాకేమైంది అనుకుంటున్నారు, ఇలాగే ఏదో ఇబ్బంది వస్తే ఆయన అడిగాను, మీకెందుకు పర్వాలేదు నేను చూస్తాను కోటేశ్వరారు అన్నారు. నేను వెళ్ళేటప్పటికి అన్ని ఏర్పాట్లు చేశారండి. ఆయన చాలా మంచి శక్తివంతుడు, ఆయన ఏదైనా చేయగలడు అని ఆయన గొప్పతనం చెప్తే మీకు నమ్మకం కలిగి ఆయన దగ్గరికి వెళ్తారు. ఆ నమ్మకం కలిగేటట్టుగా అమ్మవారి యొక్క శక్తిని మీకు చెప్పకుండా చెప్పడం ఈ నామం. కరాంగుళిన కొత్పన్న నారాయణ దశాకృతి. ఆవిడ 10 అవతారములను సృష్టించగలదు. ఆ తల్లి జీవకోటికి దేవకోటికి కూడా కావలసినటువంటి సమస్త ధర్మములను తన యొక్క గోళ్లలోంచి సృజించగలదు. అటువంటి తల్లి అపాంగతే లబ్ధ్వా. మీరు ప్రీతితో ఆవిడ్ని సేవిస్తే ఇలా చూసిందనుకోండి, ఆవిడ మీకు ఏమి ఇవ్వలేదని మీరు అనుకుంటున్నారు? ఆవిడ ఏదైనా మీకు ఇచ్చేయగలదు, మోక్షం కూడా ఇచ్చేయగలదు, అన్నిటినీ ఇచ్చేయగలదు. ఇంతటి సమర్థురాలు. కేవలం సమర్థత ఉండి కారుణ్యం లేదనుకోండి, ఎప్పటికీ మీకు ఉపయోగపడరు. ఇందుచేత చాలా గొప్పవాడే, కానీ ఆయనకి దయ లేదు. ఆయన దగ్గరికి వెళ్ళారో ఇంకో 2 వడ్డించమంటాడు, అప్పుడు ఉపయోగం ఉండదు. అమ్మ అలా కాదు, పరమ కారుణ్యమూర్తి. ఆ కారుణ్యమే ఆవిడ యొక్క ప్రేమయే ఎరుపుగా ప్రకటితం అవుతుంటుంది. అందుకే లలిత ఎరుపు. కాబట్టి లలితమ్మ పాదములు పట్టుకుంటే
నువ్వు వీటిల్లో దేనిలో పడిపోయి ఉన్నా ఆవిడ నిన్ను ఉద్ధరించి సక్రమ మార్గంలోకి తీసుకెడుతుంది. ఎవ్వరూ చెయ్యలేనటువంటి అనుగ్రహాన్ని ఆవిడ నీకు ఇవ్వగలదు. ఏ తల్లి అనుగ్రహాన్ని నోటితో చెప్పడం కుదరదో, ఏ స్థాయిలో పడిపోయి ఉన్నాడు అన్న విషయాన్ని తెలుసుకోవడం కష్టమో, అలా పడిపోయి ఉన్న కొన్ని కోట్ల జీవరాశుల యొక్క స్థితిని తాను గమనించి వాళ్ళని ఉద్ధరించి తన వైపుకి తిప్పుకోగలిగినటువంటి శక్తి అమ్మవారికి ఉంది. కాబట్టి ఈ శక్తి ఆమెకు ఉన్నదని మీకు చెప్పడం ఆ నామం యొక్క వైశిష్ట్యం. ఇది విన్న తర్వాత మీరు అమ్మవారి పాదాలు ఎందుకు పట్టుకోలేరు? కాబట్టి కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి కాదుట. దీని యందు ఇంకొక పెద్ద రహస్యం ఉంది. మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలగగానే మీ యందే అమ్మవారు సమస్త శక్తులను మీ యందు పెడుతుంది. మీరు చూడండి, అమ్మవారి దేవాలయంలో నైవేద్యం చేస్తూ ఉంటారు. నేను మీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇబ్బంది కలగకూడదని నేను వస్తూ ఉంటాను దర్శనానికి. ఎందుకంటే నేను ముందు వచ్చి అక్కడ నిలబడితే మీ అందరు ఇబ్బంది పడాలని, మీరు వెళ్ళిపోయాక నేను ఎడుతూ ఉంటాను. అప్పుడు నైవేద్యం చేస్తారు. నైవేద్యం చేసినప్పుడు మనలా ఉద్ధరిణితోటో పువ్వుతోటో ప్రాణాయి స్వాహ అన్నారు, దేను సురభి అని ముద్రలు పడతారు. ఆ ముద్ర పట్టినప్పుడు ఆ ముద్రని ఆ మంత్రంతో, ఆ శ్లోకంతో మీరు పట్టారనుకోండి, అలా పట్టి మీరు ఒక్క నిమిషం ఆ ధ్యాన శ్లోకంతో నిలబడితే ఏమవుతుందంటే ఆ అనుగ్రహం మీలోకి వస్తుంది. అలా చేతులతో ముద్ర పట్టగలిగినటువంటి శక్తిని క్రియాశక్తి అంటారు. అంటే అలా పట్టాలి అంటే చేతులు అలా కదలాలి. ఇలా కదలాలి అంటే మీకు ఆ శ్లోకం తెలియాలి. శ్లోకం తెలియాలి అంటే దాన్ని అర్థం చేసుకునే శక్తి మనసుకు ఉండాలి. మనసు అర్థం చేసుకుని ఇలా పట్టు అని చేతులకి చెప్తే ఆ చేతులకి అలా పట్టగలిగినటువంటి శక్తి ఉండాలి. అలా పట్టి మీరు ఏ మూర్తి ఉపకారం వల్ల మీరు అటువంటి శక్తిని పొందాలని అనుకుంటున్నారో ఆ మూర్తి ధ్యానం చేస్తే మీకు దాని వలన ఆ శక్తి ప్రచోదనం అవుతుంది. అదే మంత్రం ఇవ్వడం అంటారు. మంత్రం ఇచ్చారంటారు. పెద్దల దగ్గర శక్తి ఉంటుంది. మీ బలహీనత ఏదో కనపడతారు. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు కొన్ని ఏం చేస్తారండి, మిమ్మల్ని అడుగుతారు ఏమిటండి ఇబ్బంది అని అడుగుతారు. మీరేదో చెప్తారు. డాక్టర్ గారు ఏం పూర్తిగా నమ్మేస్తారు అనుకోకండి. ఎందుచేత అంటే మనకి చెప్పడం రాదు మన జబ్బు గురించి. మనం అనవసర భయంతో అక్కర్లేనివి కూడా చెప్పేస్తాం. ఆయన అలా అని నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావని అనరు. ఆయన విని ఏం చేస్తారంటే అలా పడుకోండి అంటారు. అంటే మనం వెళ్ళి అలా పడుకుంటాం. పడుకున్న తర్వాత ఆ చొక్కా బనీను కూడా నేనే తీయలేను కదా, కాస్త పైకి తీయ అంటారు. ఇస్తే పాప ఉదారులు అయితే వాళ్ళే తీస్తారు. తీసి ఇప్పుడు ఇక్కడ నొప్పా ఇక్కడ నొప్పా ఇక్కడ నొప్పా అని నొక్కుతారు. వీడికి ఏం తెలుసు, పొట్ట నొప్పి అంటాడు. ఇక్కడ నొప్పా అంటే ఇప్పుడు వాడు ఖచ్చితంగా గుర్తుపెట్ట అక్కడేనండి, అబ్బో అక్కడ గట్టిగా నొక్కకండి అంటాడు. ఎన్నాళ్ళ నుంచి అంటారు, ఒక 5-6 రోజుల నుంచి. ఏమన్నా తగిలిందా ఇక్కడ గుర్తు తెచ్చుకో అంటారు. ఏం లేదండి అంటాడు. ముందు గుర్తొచ్చిందండి, ఓ రోజు ఆఫీస్లో తొందరగా పెడుతుంటే టేబుల్ చివర పొడుచుకుందండి అంటారు. అని రా అని వెళ్ళి కూర్చుని ఎక్స్రే తీయించుకురా అంటారు. ఇప్పుడు అందులో స్పష్టంగా తెలుస్తుంది. దాన్ని బట్టి మందిస్తారు కదండి. ఈ ప్రక్రియ మీ అందరు అనుభవించిందే, నేను ఒక్కడినే అనుభవించినట్టు చెప్తుంటాను కానీ మీరేం తెలియనట్టు వింటారు. మీకు అందరికీ తెలుసు ఇవన్నీ. కాబట్టి మీరిచ్చిన దాంతో తన ప్రజ్ఞతో డాక్టర్ గారు అసలు సమస్య కనిపెట్టి మీకు మందిస్తారు. ఇప్పుడు ఈ మందులో ఏముంది, నాలో ఏముంది, ఇది వెళ్ళి దీని మీద ఎలా పనిచేస్తుంది అంటే నోరు ముయ్యి, నువ్వు MBBS చదువుకోవాలి వెళ్ళంట. మీరు వేసుకోవడమే విశ్వాసంతో. అలాగే విశ్వాసము ప్రాతిపదికగా మంత్రాన్ని పట్టుకుంటే ఆ దోషాన్ని తీసేస్తుంది. మననాత్ త్రాయితే ఇది మంత్ర. చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారు ఓసారి పర్యటన చేస్తున్నారు. పర్యటన చేస్తుంటే ఒక కోర్టులో పనిచేసేవాడు ఓ ఉద్యోగి. అతనికి వాచాలత్వం ఎక్కువ, పాపం కష్టపడి పనిచేసేవాడు. కానీ ఎవరైనా ఆఫీసర్ గారు వస్తే ఎక్కువ మాట్లాడేసేవాడు. ఎక్కువ మాట్లాడేయడంలో ఒకసారి ఏమైందంటే ఇతను ఎక్కువ మాట్లాడుతుంటాడని అసైన్ వేసేది. ఏదో వాట్ ఈస్ దిస్ రిజిస్టర్ అని అడిగారు అనుకోండి, దిస్ రిజిస్టర్ కంటైన్స్ దిస్ అండ్ దట్ ఇన్ఫర్మేషన్ అని మీరు చెప్తే సరిపోతుంది. ఇదండి ఇది అని ఇంకో 12 ఉన్నాయి, ఇవన్నీ కూడా చూపిస్తున్నాను అనుకోండి, అసైన్ వేస్తున్నాయి. మీకు తెలుసా అండి ఇందులో ఇది ఎలా రాస్తారో అని మీరు అడిగారు అనుకోండి, ఆయన్ని వీడిని సస్పెండ్ చేయండి అంటారు. అలాగే సస్పెండ్ చేశారు ఆ ఉద్యోగిని. అందుకే అస్తమానం కష్టాలు వీళ్ళు చెప్పనూకూడదు. ఆధ్యాత్మిక జీవనంలో ఉన్న వాళ్ళకి అస్తమానం అదే పనిగా సలహాలు చెప్పకూడదు గురువులు. కాబట్టి ఇప్పుడు అమ్మవారు మనకు ఒక గొప్ప బహుమానం చేస్తోంది. ఏమిటో తెలుసా అండి ఆ బహుమానం? నీకు ముద్రలు పట్టే శ్లోకాలు కొన్ని ఉన్నాయి.
కొన్ని కొన్ని కష్టములకు విరుగుడిగా ఆ శ్లోకములను చదివి ఆ ముద్ర పట్టడం నీకొస్తే ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందిలోంచి నేను బయట పడలేకపోతున్నాను అనుకుంటే ఆ శ్లోకంతో ఆ ముద్ర కాని పడితే అమ్మవారి అనుగ్రహంతో ఆ ముద్ర నువ్వు పట్టగలిగితే, పట్టడం అన్నది క్రియాశక్తి కదండి, కదలడం. పట్టి నువ్వు ఆ ధ్యాన శ్లోకం చదువుతూ కూర్చుంటే నీ యందు ఏ ముద్ర పట్టావో ఆ శక్తి కదులుతుంది. అంటే నేను ప్రయోజనము ఇలాంటివి చెప్పడం నాకంత పెద్ద ఇష్టం ఉండే విషయం కాదు, కానీ ఇంతవరకు వచ్చాను కాబట్టి మీతో ఒక విషయం మనవి చేస్తాను. దక్షిణహస్తం చోర్ధ్వముఖం వామహస్త మధోముఖం అంగుల్యగ్రంతు సంయుక్తం ముద్రా వరాహ సన్నిక. ఆదివరాహమూర్తి యొక్క అనుగ్రహాన్ని మనం ఇప్పుడు పొందాలి, ఇందులోంచి బయటికి రావాలి అని మీకు అనిపించింది అనుకోండి, ఈ దక్షిణ హస్తం అంటే కుడి చేతి వేళ్లన్నీ ఇలా పైకుండేటట్టుగా పెట్టి, ఈ ఎడమ చేతి వేళ్లన్నీ ఇలా కిందకుండేటట్టుగా పెట్టి, ఈ గోళ్లు రెండు మాత్రం ఇలా కలుసుకునేట్టుగా పెట్టి జాగ్రత్తగా ఇలా తిప్పి పట్టుకుని దానికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాన్ని చదివి ఆ మంత్రాన్ని ఇదే ముద్రలో ఉండే అనుష్ఠానం చేస్తే ఆదివరాహమూర్తి యొక్క అనుగ్రహం తొందరగా మీకు కలుగుతుంది. కానీ ముద్ర ఒక్కటి పడితే సరిపోదు, ముద్రతో పాటుగా ఆ మంత్రం తెలిసి ఉండాలి, దాన్ని సమన్వయం చేసుకోవడం వచ్చి ఉండాలి. ఇది అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసో మా ఇంటికి వచ్చో ఈ ముద్రలు నేర్పమని శ్లోకాలు చెప్పమని మాత్రం నన్ను అడగండి. ఎందుకు? ఇవన్నీ అమ్మవారి యొక్క వేళ్ళై ఉన్నప్పుడు మీరు అమ్మవారి పాదాలు అట్టుకుంటే మీకు వస్తుందిగా, మీరు మళ్ళీ ధ్యాన శ్లోకాలు మీకు ఎందుకు అసలు? ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ 10 అవతారాలు 10 శ్లోకాలు విడివిడిగా సమన్వయం చేయడం కన్నా 10 చేతులు ఉన్నాయే, 10 వేళ్లు ఉన్నాయే అమ్మవారికి, ఆ వేళ్ల ముద్రలే కదండి ఇవన్నీ. అవన్నీ మీకు అనుగ్రహం ఆడు పాదాలు పట్టుకుంటే సరిపోతాయి. కాబట్టి లలితా సహస్రం ఈ నామమే చాలు మీకు, ఇంకా మళ్ళీ అవన్నీ ఎందుకు? కానీ ఒక రహస్యాన్ని చెప్పడం అంటే మీకు అందించే ప్రయత్నంలో మాత్రమే చెప్పానంతే నేను అంతవరకు. కాబట్టి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, ఇందులో ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకంలో చెప్పినట్టుగా మీరు ముద్ర పట్టి ధ్యానం చేయగలిగితే ఆ రూపము యొక్క అనుగ్రహం మీకు ప్రసరింపబడుతుంది. ప్రసరింపబడి ఆ శక్తిని పొందుతారు. పొందితే మీరు ఆ కష్టంలోంచి బయటకు వస్తుంటారు. అంతకన్నా మళ్ళీ చెప్తున్నాను, తేలిక మార్గం అస్తమానం కష్టం లెక్కెట్టుకోవడం, ఈ ముద్రలు పట్టుకుంటూ ఉండడం, ధ్యానాలు చేస్తూ ఉండడం కన్నా హాయిగా మళ్ళీ పోలియో రాకూడదంటే వ్యాక్సిన్ వేయించేసుకుంటే అయిపోయా, రోగనిరోధక టీకా. రోజు ఈ నామని చెప్పుకుని అమ్మవారి పాదాలు అట్టుకుంటే ముద్రలే పట్టక్కర్లేదు కదండి. కాబట్టి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. యథార్థమునకు లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం అంటే ఒక్కొక్క నామం బహుభంగిమలలో వెడుతుంది. కానీ అన్నిటి యొక్క స్థాయిని వేదికల మీద అన్నిటినీ తీసుకొచ్చి చెప్పడం అనేటటువంటిది కుదరదు. కొన్ని సంప్రదాయంలో ఉన్న వాళ్ళకి చెప్తారు, కొన్ని అవసరాన్ని బట్టి అక్కడ ఆ సందర్భంలో చెప్తారు. అందరికీ పనికొచ్చేదేదో, అందరూ సమన్వయం చేసుకుని ఉద్ధరణ పొందవలసిందేదో అంతవరకు మాత్రమే బహిరంగ వేదికల మీద చెప్పాలి యథార్థానికి. కాబట్టి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, ఆ తల్లి చేతులు ఇలా అంటే దశావతారాలు వచ్చాయి. అంత శక్తివంతురాలు. ఆవిడిలా అందా, ఆవిడిలా అందా అంతే మీరు రక్షింపబడతారు. అలా అనడానికి ఒక్కటే, మీరు ప్రణిపాతం చేస్తే చాలు, ఆ తల్లి ముందు పడిపోయి నమస్కారం చేస్తే చాలు, నిజాయితీతో ఆవిడ వంక తిరిగితే చాలు, ఆవిడ రక్షించేస్తారు. అమ్మా అని పిలవగలిగితే చాలు, శ్రీమాత అంటే చాలు, ఆవిడ పలుకుతుంది. పలికి మిమ్మల్ని ఉద్ధరించగలదు, కటాక్షించగలదు. మీకు ఈ రహస్యాన్ని చెప్పడమే కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. తరువాతి నామంలో అంటారు, అమ్మా నువ్వు మహాపాశుపతాస్త్రం వేసి భండాసురుని యొక్క సైన్యాన్నంతటినీ నశింపచేసేసావు. కాబట్టి ఇప్పుడు ఎవరు మిగిలినట్టు? ఒక్క భండాసురుడే మిగిలాడు. భండాసురుడి యొక్క సైన్యం అంతా నశించిపోయినది. భండుడి పక్కన ఎవరున్నారో వాళ్ళందరూ ఆయన సైన్యం కిందకే వస్తారు. మొత్తం సైన్యం నశించిపోయింది. ఇప్పుడు ఎవరు వేశారా అస్త్రం? అమ్మవారే వేసింది. ఏదా అస్త్రం? పాశుపతాస్త్రం కాదు, మహాపాశుపతాస్త్రం వేసింది ఆవిడ. మహాపాశుపతాస్త్రానికి అధిదేవత సదాశివుడు. సదాశివుడు అధిదేవతగా ఉన్నటువంటి మహాపాశుపతాస్త్రాన్ని ఆవిడ అభిమంత్రించి విడిచిపెట్టింది. మీకు దేవతల యొక్క బాణములు కానీ, దేవతల యొక్క అస్త్రములు కానీ, వాళ్ళు పట్టుకునేవి కానీ గమ్మత్తుగా ఉంటాయి. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, మనం చూడండి,
ఒక్కొక్కసారి ఎందుకో అక్కర్లేని పని చేస్తుంటాం. ఏదో చేతిలో పుల్ల మొక్కుంది, ఏదో మాట్లాడుతూ దాంతో ఇలా గీతలు గీస్తాం ఇసుకుంటే. అలా ఒకసారి పరమేశ్వరుడు ఏం చేశాడంటే పినాకం అనే ధనస్సు పట్టుకున్నాడు. ఆయన చేతిలో ఉన్న ధనస్సు పేరు పినాకము. పినాకం అంటే పాతి జగదిది పినాకం అని వ్యుత్పత్తి. లోకాన్ని రక్షిస్తుంది ఆ పినాకం. ఆయన ఆ పినాకం పట్టుకుని నిలబడ్డాడు భూమండలం మీద. నిలబడి ఏదో ఆలోచిస్తూ ఆ ధనస్సుని అలా పెట్టి ఇలా తీసి ఇలా పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ తీయడంలో ఏమైందంటే అది ఒక చోటు నుంచి ఒక చోటి వరకు గీత పడింది. గీత పడగానే పరమశివుడి యొక్క పినాకం తగిలింది. అక్కడ తగలగానే ఆ గాడి ఎక్కడ పడిందో గాడి అంతా నీటితో నిండింది. ఆ నీరు నదిగా మారింది. అది జీవనది అయింది. అదే పెన్నా నది. పెన్నా నది పరమశివుడి యొక్క పినాకాన్ని పైకెత్తుతున్నప్పుడు ఆయన ఆ గీత పడి గీతలో పుట్టిన నదికి పెన్నా నది అని పేరు. ఈశ్వరుడి పినాకపు గీతలోంచి వచ్చింది. అదే మన నెల్లూరు దగ్గర పినాకిని అని పిలుస్తుంటాం. కారణం అదే, ఆయన పినాకము ఆయుధం ఆయన యొక్క ధనస్సులోంచి వచ్చింది. అలా మహాపాశుపతాస్త్రము అది సదాశివుడి అధిదేవతగా మంత్రంతో కూడి ఉన్నటువంటి అస్త్రం. దాన్ని అభిమంత్రిస్తారు. అంటే అదేం ఉండదు, కానీ మీరు ఏది తీసుకుని దాని మీద ఆ మంత్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టినా అది ఆ శక్తిని విస్ఫోటనం చేస్తుంది. ఇప్పుడు అది ఎంత గొప్పది అంటే భండాసురుడి యొక్క సైన్యం అంతా మరణించింది. దానికి ఒక్క భండుడు మిగిలిపోయాడు. ఇన్ని కోట్ల సైన్యము ఆ ఒక్క అస్త్రానికి నశించిపోయినది. ఇది బాహ్యార్థం. అంటే ఇప్పటి వరకు ఆ తల్లి అస్త్రప్రయోగం చేసిందా యుద్ధంలో? ఇప్పటి వరకు చేయలే. ఇప్పటి వరకు విశుక్రుడు, విషంగుడు, వీళ్ళ మీద రాజశ్యామల, నిత్యాదేవతలు, వారాహి వీళ్ళందరూ చేశారు. ఆవిడ కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, గోళ్ళిలా అంటే దశావతారాలు పుట్టించింది. ఆవిడ వేసిన అస్త్రం ఒక్కటే వేసింది ఇప్పటి వరకు. రేపు కామేశ్వరాస్త్రం వేస్తే వేరు. అది మహాపాశుపతాస్త్రం వేసింది. ఈ మహాపాశుపతాస్త్రపు ధాటికి భండుడి సైన్యం అంతా పోయింది. మహాపాశుపతాస్త్రం అంటే ఏమిటో తెలుసా అండి? అది భండుడి యొక్క సైన్యం నశించడం అంటే ఏమిటో తెలుసా? అసలు దాని తాత్వికమైనటువంటి రహస్యము వేరు. ఈ లోకంలో అనేకమైనటువంటి ప్రాణులు ఉంటాయి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మనని మాత్రమే మనిషి అని పిలుస్తారు. ఆయన మనిషి అండి అంటారు. మనిషి అంటే ఏమిటి చెప్పండి? శరీరమా, లోపల ఉన్నదా? శరీరం అయితే అయ్యో ఆయన శరీరాన్ని అలా కొడుతున్నారేంటండి, అలా తగులుతున్నారేంటండి, ఆయన్ని ముట్టుకోకండి అంటారు. శరీరం కాదు, ఆయన మనిషి. మనిషి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మనిషి అంటే మనీషా, ఉండవలసినవాడు అని. అందుకే అందరూ మనుష్యులు కారు అంటారు. మనిషి రూపమునందున్నటువంటి జంతువు, మనిషి రూపమునందున్న రాక్షసుడు, మనిషి రూపమునందున్న క్రూర మృగము, ఉపాధి మనిషిది. అందరూ మనుష్యులు కారు. ప్రతివాణ్ణి పట్టుకుని మీరు మనిషి అనకూడదు. ఎవరు మనిషి, ఎవరికి మనీషా ఉంటుందో వారిని మనిషి అని పిలుస్తారు. మనీషా అనగా ఏమి? మనీషా అంటే శృతి ఏది చెప్పింది అన్న దాని మీద స్పష్టమైన జ్ఞానం ఉన్నవాడిని మనిషి, మనీషా ఉన్నవాడు అని పిలుస్తారు. శృతి అంటే వేదం. వేదం ఏం చెప్తుందండి? మీరు బాగా ఆలోచించండి. వేదం 2 చెప్తుంది. కర్మకాండ చెప్తుంది, జ్ఞానకాండ చెప్తుంది. కర్మకాండ అంటే నువ్వు ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి చెప్తుంది. జ్ఞానకాండ అంటే అసలు నువ్వెవరో చెప్తుంది. అసలు నువ్వు ఇది, అసలు నేనన్న మాట ఇది, ఆత్మ ఇది, ఇది జ్ఞానకాండ చెప్తుంది. జ్ఞానకాండ ఉపనిషత్తులు. కర్మకాండ మీరు చెయ్యవలసినవి చెప్తాయి. వేదంలో కర్మకాండ ఏది చెప్పిందో అది మీకు చెప్తూ ఉంటారు. మనిషికొక్కడికే బోధ అంతా. బోధ ఇంకా పిపీలికాది పర్యంతంలో ఎవ్వరికీ లేదు. ప్రవచనం దేవతలకు ఉండదు, గుర్తుపెట్టుకోండి. దేవతలకి సభ పెట్టి ప్రవచనం చేయరు. బృహస్పతి ప్రవచనం చేశారు అని మీరు ఎక్కడైనా విన్నారా? ఉండదు ప్రవచనం. ఎందుకు ఉండదో తెలుసా అండి? దేవతలకి ఒక్కటే కారణం. దేవతలు కూడా తాము చేసుకున్న పుణ్యాన్ని అనుభవించి తర్వాత వేరే యోనిలోకి వెళ్ళిపోతారు, ఇంకో జన్మలో వెళ్ళిపోతారు. తాము చేయడానికి ఏముండదు దేవతలకి. వాడు సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడంతే.
చేసుకున్న పుణ్యం సుఖం రూపంలో అయిపోతుంటుంది. తండ్రి గారు ఇచ్చిన ఐశ్వర్యం బ్యాంకులో ఉంది, అది అయిపోతుంటుంది విత్డ్రాయల్ ఫార్మ్స్ ఇస్తే. ఆఖరికి వీడు పాపర్ అయిపోతాడు. ఎప్పుడో ఇచ్చి నీ దగ్గర ఏం లేదు ఆగోబామంటారు బ్యాంకు వాళ్ళు. అప్పటి వరకు సుఖాలు అనుభవిస్తాడు. అలాగే దేవతలు తాము చేసుకున్న పుణ్యాన్ని అనుభవించేస్తుంటారు, అందుకని దేవతలు అంటారు. కాబట్టి వాళ్ళు ఏమైనా చేయగలరా? చేయడానికి ఏం లేదు. చేయడానికి ఏమీ లేని వాడికి బోధ ఎందుకండి? ఇంకా వాడికి ఏం చెప్తారు మీరు? ఏం చెప్పడానికి ఏం లేదు వాడికి, అందుకని దేవతలకు బోధ లేదు. నీచయోనులు అనగా తిరియక్కులు, జంతువులు, పాములు, పక్షులు, చెట్లు, పుట్టలు, ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటికి ఉంటుందా ప్రవచనం? వాటికి ఉండదు ప్రవచనం. ఎందుకు ఉండదు? వాటికి చేయడానికి లేదు. అవేం అనుభవిస్తాయి? పాపాన్ని అనుభవిస్తాయి. తాము చేసిన పాపాన్నంతటినీ అనుభవించేసి ఉత్తర జన్మలో వెళ్ళిపోతాయి. కాబట్టి పాపమొక్కటే అనుభవించేవి ఇతర ప్రాణులు, పుణ్యమొక్కటే అనుభవించేది దేవత. పాపము పుణ్యము కూడా అనుభవించేది మనిషి. పాపపుణ్యములు రెండిటినీ అనుభవిస్తున్నాడు కాబట్టి ఏది చెయ్యకూడదో ఏది చెయ్యాలో తెలుస్తుంటుంది తనంత తానుగా. ఇప్పుడు చెయ్యవలసినటువంటి పని జాగ్రత్తగా చేస్తే దేవత అయిపోతాడు. చెయ్యవలసిన పనులు చెయ్యకుండా పాపం చేస్తే కిందకెళ్ళిపోతాడు. కాబట్టి ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలుసుకోవలసిన వాడెవరు? మనిషి ఒక్కడే. కాబట్టి వేదం ఎవరికి? మనిషికే. ఈ ఉపాధి ఉన్నవాడికే. ఇది ఉండి తెలుసుకోకపోతే మనిషి అనకు. వాడికి మనీషా లేదు, శృతి జ్ఞానం వాడికి లేదు. వేదం ఎందుకు వచ్చింది, ఎందుకు మనిషికే వేదం కావాలి అది అసలు వాడికి తెలియదు. వాడికి అసలు ఆ మాటే తెలియదు. వాడికి అసలు తెలుసుకోవలసింది ఒకటి అది ఉందని వాడికి తెలియదు. ఇక వాడు మనిషి ఏమిటండి? వాడు మనిషి కాదు. వాడు వేదానికి వంక పెడతాడు, వ్యాసుడికి వంక పెడతాడు, ఋషులకి వంక పెడతాడు, బ్రహ్మజ్ఞానములకు వంక పెడతాడు, పురాణాలకి వంక పెడతాడు. వాడు పేరుకి మనుష్య ఉపాధి ఎందున్నాడు. వాడు మనిషి కాడు, వాడికి మనీషా లేదు. వాడెవరు అని అడిగింది శాస్త్రం. వాడెవరని అంటున్నావేమో, వాడిని రెండు పేర్లతోనే మేము పిలుస్తామన్నారు. ఒకటి దేహి, శరీరి. ఈ రెండు పేర్లతో పిలుస్తారు. దేహముతో ఉన్నాడు, శరీరముతో ఉన్నాడు. దేహం అంటే కొన్నాళ్ళు పెరుగుతుంది, పెరుగుతున్నంత కాలం దేహం అంటారు. ఆ తర్వాత ఇక పెరగదు, విరిగిపోవడం మొదలెడుతుంది, తరిగిపోతుంది. తరిగిపోతుంటే అప్పుడు శరీరి అంటారు. అంటే వాడు దేహంగా ఉన్నప్పుడు తెలుసుకోడు, శరీరమే పెరుగుతుంటుంది. అది తరిగిపోతూ ఉంటుంది, అప్పుడు వాడికి సరి అయిన జ్ఞానం రాదు. కాబట్టి వాడు శరీరంతో ఉన్నాడు. ఇదే గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఇది చెప్పేటప్పుడే మన వాళ్ళు మనకి ఒక గమ్మత్తైనటువంటి మాట ఇంకొకటి చెప్తుంటారు. దేహమనగా కేవలముగా పెరిగేది ఒక్కటే కాదు, ఏది శిథిలమైపోతుందో దాన్ని శరీరం అని పిలుస్తారు. శిథిలమైపోవడం అంటే ఎక్కడో పడిపోయిందండి శరీరం, ఎవరికి తెలియదు. అక్కడ ఆ శరీరం ఉండిపోయిందని ఎవరికి తెలియదు. ఒక్కొక్కసారి ఏ పొదలోనో నడుస్తుండగా పడిపోతుంది. పడిపోతే అక్కడ పడిపోయి ఉండిపోయింది అనుకోండి, ఏమైపోతుంది? అక్కడే శిథిలం అయిపోతుంది, అంతే. శిథిలం అయిపోయి అందులోంచి ఎముకలు అవి పైకి వచ్చేస్తాయి. పైకి వచ్చేసి పంచభూతముల్లో కలిసిపోతాయి. అంతేగాని అక్కడ పడిపోయింది ఎవరు చూడలేదని అలా ఏం ఉండదు. శిథిలమైపోయేటటువంటి లక్షణము ఉన్నది కనుక శరీరము. దీనితో వచ్చిన వాడు మనీషి కావాలంటే మనీషా ఉండాలి. వేదం చెప్పింది తెలుసుకోవాలి. వేదం చెప్పిన దాని వైపుకి అసలు మనసు వెళ్లకుండా ఇది ఎందుకు వచ్చింది, సుఖాల కోసం అని తిరిగిన వాడెవడున్నాడో వాణ్ణి శరీరముతో ఉన్నవాడు, దేహముతో ఉన్నవాడు. అది పెరిగితే దేహం, తరిగిపోతే శరీరం. శిథిలమైపోతుంది శరీరం, ఆఖరణ దహింపబడుతుంది దేహం, అంతే. ఏమైపోతుంది? కాలిపోతుంది. ఏమైనా ఉపయోగం ఉందా ఆయనకి అది పొందడం వల్ల? లేదు. ఎందుకని? మనీషా రాలేదు. దీంతో ఏం చేశాడు? నమ్మించి మోసం చేశాడు. ఇలాంటి దాంతో ఉన్నాడు కదా అని నమ్మాడంతే. రైల్లో ఉన్నాడండి వేసవకాలం, రోహిణీ కార్తీ, నాలాంటి వాడే కదా అనుకున్నాడు. అయ్యా నా పెట్టి చూస్తుండండి, నీళ్లు తాగొస్తా అన్నాడు. ఇది అక్కడ కోతి కనబడితే చెప్పడుగా, మనిషి కదా అని చెప్పాడు. మనిషిని ఎందుకు అనుకున్నాడు? మనీషా ఉందనుకున్నాడు. శృతి జ్ఞానం ఉంది, దొంగతనం చేయడు అనుకున్నాడు. అనుకుని నా పెట్టి చూడండి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? వేరొకడెవడో దొంగ ఉన్నాడేమో, శృతి జ్ఞానం లేనివాడు, వాడు ఈ పని చేస్తాడేమోనని. వీడు నాలాగే ఉన్నాడు కదా, వీడు శృతి జ్ఞానం ఉన్నవాడు అనుకుని నమ్మాడు. నమ్మి పెట్టప్ప చెప్పాడు. ఆయన మంచినీళ్ళు తాగుతున్నాడు, ఈయన పెట్టెత్తుకుపోయాడు. ఇప్పుడు ఈయన మనిషి అనొచ్చా అని అడిగింది శాస్త్రం. శాస్త్ర దృష్టిలో మనిషిని పిలవరు. ఎందుకని? ఏది శృతి నిషేధించిందో అది నువ్వు చేశావు. అప్పుడు వాడెవరు? వాడు మనుష్య శరీరమునందుండి మనిషిగా కనపడుతూ మనిషిలా ప్రవర్తించని వాడు, కాపట్యమున్నవాడు. కాబట్టి వాడు మృగము, పశువులా ఉన్నది. మృగం చూడండి పొంచి కూర్చుంటుంది,
అలా వెళ్ళిపోతుంటే వచ్చి తినేస్తుంది. అలా అవకాశం కోసం ఎదురు చూసి నమ్మిస్తాడు. మీరు ఏ రూపంతో ఎలా కూర్చున్నారో అలాగే ప్రవర్తించాలి. నేను ఇక్కడికి వచ్చి పురాణం చెప్తున్నాను అనుకోండి, ఈయన భగవంతుడి గురించి చెప్తున్నాడు అని మీరు నమ్మి నాకు నమస్కారం చేస్తే నేను అలా బతకగలిగితేనే చెప్పాలి. నేను అలా బతకలేను, మోసం చేస్తాను ఎవరినైనా ఒక్కొక్కసారి అని అనుకుంటే ఎప్పుడూ చెప్పకూడదు. ఎందుకో తెలుసా అండి? నేను అలా చెప్పగానే మృగమైపోతాను. కారణం ఏమిటో తెలుసా? మీలో ఇంతమంది తల్లులు ఉన్నారు. మీరు అలా రోడ్డు మీద వెళ్ళిపోతున్న వాడికి అందరికీ వెళ్ళి కాళ్ళు ముట్టుకు నమస్కారం చేయరుగా. నేను ఉపన్యాసం పూర్తి చేయగానే మీ అందరూ వచ్చి నా పాదాలు ముట్టుకుని నమస్కారం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వేరొక పురుషుణ్ణి ముట్టుకోవలసిన అవసరం లేని వాళ్ళు. మీ అందరూ అంత పవిత్రమైన జీవితాలు గడుపుతున్న వాళ్ళు. మీరు నేను చాలేండమ్మా అన్నా కూడా వచ్చి నా పాదాల మీద పడి ఎందుకు నమస్కారం చేస్తున్నారు? మీకు ఒక నమ్మకం, ఈయన మన తండ్రి లాంటి వాడు, ఈయన మన గురువు, ఈయన మనకి దైవ సమానుడు, ఈయన మన అన్నగారి లాంటి వాడు, ఈయన్ని మనం నమ్మవచ్చు, ఈయన మనీషి, ఈయనకి మనీషా ఉంది. ఇది మీరు నమ్మారు. మీరు నమ్మి నాకు నమస్కారం చేస్తే నేను దీన్ని ఇంకొక దానికి వాడాను అనుకోండి, ఏ రకంగానైనా నేను మిమ్మల్ని మోసం చేశాను అనుకోండి, మహాపాతకుండా అయిపోతాను. ఇలా కూర్చోకుండా నేను మోసం చేశాను అనుకోండి మిమ్మల్ని, దానికి కొంత తక్కువతనం ఉంటుందేమో. ఇలా కూర్చుని మోసం చేశాను అనుకోండి, దానికి క్షమార్పణ లేదు ఇంకా. ఎందుకని? మృగం ఆవులా కనపడి మోసం చేసినట్టు. ఇలా కూర్చుని చెప్పాలంటే అది పెద్ద బాధ్యత అండి. ఇలా నువ్వు లోపల కూడా కూర్చోగలవా? అలా కూర్చోగలిగితే చెప్పు, లేకపోతే చెప్పద్దు అసలు. ఎందుకు అనవసరం? నువ్వు పాడైపోతావు. నువ్వు కూడా అలా నిలబడగలను అనుకుంటేనే చెప్పు. నీవు సభలోకి చూస్తే నీ చెల్లెళ్ళని, నీ కూతుళ్ళని, నీ శిష్యురాళ్ళని నువ్వు చూడగలిగితేనే చెప్పు. నువ్వు అలా నమస్కారం పుచ్చుకోగలిగితే చెప్పు. నీకు ఎంతమంది ఐశ్వర్యవంతులు కనపడుతున్నా వీళ్లతో నేను ఈ పనులు చేయించుకోవచ్చు ఈ గౌరవంతో అన్న వ్యామోహం నీకు లేకపోతే చెప్పు. తప్ప నీకు వ్యామోహం ప్రబలిపోయి వాళ్ళని నీ సొంత అవసరాలకి వాడేసుకోవచ్చని నీకు తాపత్రయం పెరిగిపోయిందా, ఇలా కూర్చోవడానికి నీకు అవసరమైతేనే వాళ్ళ ఐశ్వర్యాన్ని నువ్వు వాడుకో. ఇలా నువ్వు ఉపన్యాసం రావడానికి దొరగారి కారెక్కి రా, పర్వాలేదు. ఎందుకని? ఇలా నువ్వు రావడంలో నీ పవిత్రత, నీ శౌచం, నీ ఏకాంతం, నీ భావజాలం నిలబడుతుంది. దొరగారి కారులో రా, ఆయనకి మంచిది, నీకు మంచిది. నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి ఓ వారం దొరగారిని కారు అడిగితే పంపిస్తారు ఆఫీస్కి వెళ్ళడానికి, ఓ వారం మోహన్ రావుని అడిగితే పంపిస్తారు, ఓ వారం కామరాజు గారిని అడిగితే పంపిస్తారు, ఓ వారం నాయుడు గారిని అడిగితే పంపిస్తారు. బాగుంది కదా అని నీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఎక్కమన్నా నువ్వు ఆ కారు ఎక్కకు. నువ్వు నీ మోటార్ సైకిల్ నీకు ఈశ్వరుడు ఇది ఇచ్చాడో దాని మీదే నువ్వు వెళ్ళు తప్ప నువ్వు దానికి వాడుకోకు. హద్దు తెలుసుకుని ప్రవర్తించాలి. లేకపోతే ఏమిటో తెలుసా అండి, మనీషా లేదు నీకెందుకు. నువ్వు ఇప్పుడే వాళ్ళకేం ఉపదేశం చేయట్లేదు, నువ్వు వాళ్ళకి మంచి మాట చెప్పట్లేదు. నీకెందుకు? వాళ్ళ ఐశ్వర్యంతో నువ్వెందుకు అనుభవిస్తావు? అది వాళ్ళు అనుభవించవలసిన సమయం వాళ్ళకు వదిలి. నువ్వు ఈశ్వర కార్యం మీద ఉన్నావు, లేదు ఆ కార్యంలో నువ్వు మామూలుగా వెడితే ఆ ఒత్తిడి వలన నువ్వు చెయ్యవలసిన ఈశ్వర కార్యం చెయ్యలేవు. అప్పుడు వాడుకో, తప్పులేదు. అన్యమనకు వాడుకోకూడదు. అప్పుడు ఏమైపోతుందో తెలుసా అంటే ఆ దోషం పడిపోతుంది. అదే మనీషా. అవతల వారి యందు ఆ మనీషాని గుర్తించి నిలబెడుతూ ఉండాలి మనం. నిలబెడితే ఆయన వృద్ధిలోకి వస్తాడు, మనం వృద్ధిలోకి వస్తాడు. అందుకే ఆ మనీషా ఉండడమే మనిషి. అది పోయిందనుకోండి పాడైపోతాడు. ఈ మనీషా ఎత్తుకుపోవడానికే తిరుగుతాయంటే లోపల క్రూర మృగాలు. నిన్ను నమ్మారు కదా, ఎందుకు చేయలేవు? నువ్వు ఇది చెప్తే వాళ్ళు కాదనరు, చెయ్యి. కానీ వాళ్ళు చేస్తున్నారేమో నీకు ఉపకారాలు, కానీ నువ్వు నీ మనీషా ఏమైపోతోంది? నువ్వేమైపోతున్నావు? గుర్తుపెట్టుకుంటున్నావా? అలా పాడైపోకు. ఇది వదిలిపెట్టి కిందకి దిగిపోయాక నువ్వెవరో ఆ ఆశ్రమంలో నీకు ఈశ్వరుడు ఏ శక్తి ఇచ్చాడో దాంట్లోనే నిలబడి ఉండంతే. ఇది దిగిపోయావు అంతే. నువ్వు ఇలా వచ్చే ముందు గృహస్థువి, వాళ్ళని కోటి కుంకుమార్చనకి హుండీలో వేయమన్నావు, నువ్వు ఉపదేశం చేయడమే కాదు, వచ్చే ముందు నువ్వు గృహస్థువి, నీ భార్యతో కలిసి వచ్చావు దొరగారి కారులో. నీ భార్య కోటి కుంకుమార్చన చెయ్యాలిగా, నువ్వెందుకు వెయ్యవు? వాళ్ళని వేయమని చెప్పడానికైనా నువ్వేవా? నీ శక్తి ప్రకారం, నీ శక్తి ఏమిటో నీకు తెలుసు. నీ శక్తికి తగింది నువ్వు కూడా వేయి హుండీలో. అది మనీషా. నేను వెయ్యక్కర్లేదంటే, నేను చెప్పాను కదా మిమ్మల్ని వేయమన్నదంటే. మీకేమీ ఆపద రాదు, దానివల్ల మీకేమి ఇబ్బంది రాదు. మీరు ధన్యులు వేసి వెయ్యక నా మనీషా పోయిందంతే.
ఈ మనీషాని పట్టుకుని ఉండు, చాలా జాగ్రత్తగా గమనించుకో, అప్పుడే నువ్వు మనిషి. లేనినాడు ఈ శరీరంతో ఉన్న మృగాని అయిపోతావు. శరీరము దేహము ఈ రెండు పోతాయి. దీనితో ఉండి మనీషాని పట్టుకుని ఈశ్వరుడి వైపుకి వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే ఏమని పిలుస్తారో తెలుసా? లోపల నుంచి వచ్చేటటువంటి పశువుల్ని కంటున్న పశువు. పశువుల్ని కంటూ ఉంటాడు. అంటే పశువులంటే బయట సంతానం కాదు, లోపల వచ్చే భావజాలం అంతా పశుత్వంతో ఉంటుంది. మనీషా ఒక్కటి వదిలేస్తే పశుత్వం. పశువు ఏం చేస్తుందంటే కలియబడుతుంది సుఖానికైనా. వీళ్ళు చూస్తున్నారని ఉండదు, వీళ్ళు చూడలేదని ఉండదు, దేనికి సిగ్గు లేదు, లజ్జ లేదు. వాళ్ళు ఏమనుకుంటే నాకెందుకు, నా స్థాయి నాది, గర్వం అంతే. ఈ గర్వంతో నువ్వు చెయ్యకూడని పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే నీకు తెలియకుండానే నీలో ఉన్న మనీషా నశించిపోతుంది. ఆఖరికి నువ్వు క్రూర మృగమైపోతావు, ఉచ్చులో పడిపోతావు. అప్పుడు వీళ్లే ఇది క్రూర మృగం అని పసిగట్టేసి ఒకనాడు నిన్ను ఈటెలతో పొడిచి చంపేస్తారు. ఆ స్థితి తెచ్చుకోకు, నీ మనీషా నువ్వు నిలబెట్టుకో. అప్పుడు నువ్వు మాధవుడవై, గురువువై, నువ్వు వెళ్ళిపోయినా నిన్ను తలుచుకుని తరతరాలు చెప్పుకుని మహానుభావుడండే అని కీర్తిస్తారు. అప్పుడు మనీషివై నువ్వు ఈ లోకంలో ఉన్నా లేకపోయినా యశో శరీరుడవై బ్రతుకుతావు. శరీరం వెళ్ళిపోయింది, కీర్తి శరీరం ఉండిపోతుంది. ఆ కీర్తి శరీరం నిన్ను కాపాడుతూ ఉంటుంది. ఘంటసాల గారి ఇవాళ లేకపోవచ్చు, కానీ ఆయన కంఠం భగవద్గీత 7 కొండల మీద కూడా వినపడుతూనే ఉంటుంది. ఆర్తితో ఆయన ఆనాడు చెప్పుకున్నది అలా వినపడుతూనే ఉంటుంది. అది కీర్తి శరీరం. ఈ శరీరంలోంచి యశో శరీరంలోకి వెళ్ళిపోవాలి. ఈ శరీరం పడిపోయే లోపల అది శాశ్వతం. ఆ యశో శరీరం దాన్ని ఎవరు పాడు చేయలేరు. అది పాడవకుండా ఉండాలంటే ఈ శరీరంతో ఉన్నప్పుడు మర్యాదగా ఉండాలి. అది మనీషా. అందుకే కట్టుబాట్లన్నీ ఎవరికి? పశువు కాకుండా ఉండడానికి మనిషికే, ఇతరులకు లేవు. శృతి ఎవరికి? మనిషికే. పురాణం ఎవరికి? మనిషికే. స్మృతి ఎవరికి? మనిషికే. ఉపనిషత్తు ఎవరికి? మనిషికే. ఇవేవి ఇతరములకు కాదు. ఇతరములకెందుకు కాదు? అవి పశువులే. నువ్వో పశువుగా వచ్చి పాశము పోగొట్టుకొని పశుపతిలో కలవాలి. దానికి ఇవన్నీ కావాలి. అలా ఉండకపోతే పశువుగా ఉండిపోతావు. ఎందుకని? పశుత్వమునకు అవకాశం ఇచ్చేసావు. జన్మమనే అనబడే రాటకి కర్మములనేటటువంటి తాళ్ల చేత కట్టబడి పశువై తిరుగుతుంటావు. ఎప్పుడు తిరుగుతుంటే నీ పశుత్వం పోదు. ఆ పశుత్వం విప్పడమే మహాపాశుపతాస్త్రం వెయ్యడం. లోపల సైనికులందరూ మరణించడం అంటే పశుభావనలన్నీ పోయి పుణ్యభావనలతో నిలబడి ఉండుట. మంచి భావనలు మాత్రమే యుద్ధరంగంలో మిగిలాయి, ఇంకెవ్వరూ లేరు. అంటే ఇప్పుడు ఆ ఉన్న ఒక్క పశుత్వం పోవాలి. అందుకే మీకు శాస్త్రం చాలా గంభీరంగా మాట్లాడుతుంది. వేదం ఒక విషయాన్ని చెప్పింది అనుకోండి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, 4 వేదాలు మీరు ఎక్కడ చదువుకుని మీరు ఎలా బతకాలో ఎలా ప్రవర్తించాలో మీకు ఎలా తెలుస్తుంది? అందుకని శృతి స్మృతి అయిపోతుంది. స్మృతి అంటే ఒక ఋషి మీరు ఎలా బతకాలో నేర్పుతాడు. గౌతముడి పేరు మీద స్మృతి వచ్చిందనుకోండి, గౌతమ స్మృతి. అలాగే అత్రి మహర్షి పేరు మీద ఒక స్మృతి వచ్చిందనుకోండి, అత్రి స్మృతి. ఆయన బతకవలసినటువంటి విధానాన్ని మీకు నేర్పుతాడు. దీన్ని మీకు చెప్పేటప్పుడు 2గా చెప్తుంటారు. ఆచారము ఒకటి, వ్యవహారము ఒకటి. మీరు బాగా పట్టుకోవాలి. ఇది మహాపాశుపతాస్త్రం అంటే. మహాపాశుపతాస్త్రం అంటే సైన్యాన్ని చంపే అస్త్రం కాదు. ఇక్కడ మన్ని ఉద్ధరించే అస్త్రం, పశుత్వాన్ని పోగొట్టే అస్త్రం. ఎలా అంటే స్మృతి రెండిటిని మాట్లాడుతుంది. ఒకటి ఆచారము. ఆచారము అంటే ఆచరించవలసినది, మీరు చెయ్యవలసినవి. ఏమిటి మీరు చెయ్యవలసినవి? దైవీ కార్యము, పితృకార్యము. ఎప్పుడు చేసినా దైవ కార్యం, ఎప్పుడు చేసినా పితృకార్యం. తండ్రిని తల్లిని గుర్తు పెట్టుకుని తల్లి తండ్రి శరీరం విడిచిపెట్టిన రోజున తద్దినం పెట్టాలి. ఏ పని చేసినా ఈశ్వరుడికి నివేదన చేసి, ఈశ్వరా నువ్వు చేయిస్తున్నావన్న భావనతో చెయ్యాలి. ఈ రెండుంటిని చెయ్యడం ఆచారము. ఈ ఆచారమునందు మీరు నిలబడడానికి కావలసిన యోగ్యతని మీకు నిలబెట్టడానికి వ్యవహారము. వ్యవహారం అంటే ఏమిటో తెలుసా అండి? ఎలా ఉంటే నీకు ఆ భావన నిలబడుతుంది. ఒక ఉదాహరణకి వేదం ఎందుకలా వస్త్రం గురించి మాట్లాడుతుంది అన్నది మీరు గుర్తుపట్టాలి.
కుట్టిన బట్ట వేసుకుని కూర్చున్నారనుకోండి, ఒక ప్యాంట్ వేసుకుని, ఒక షర్ట్ వేసుకుని, ఒక కోట్ వేసుకుని, ఒక టై కట్టుకుని, మీరు ప్యాంట్ షర్ట్ పెట్టుకుని, ఒక క్యాప్ పెట్టుకుని, షూ వేసుకుని కూర్చున్నారనుకోండి, ఏమంటే నేను మనసుతో చేస్తే ఈశ్వరుడికి అంతదా అన్నారనుకోండి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీకు మీరు అలా కనపడుతున్నంతసేపు మీలో ఏదో ఒక అధికార లాలస, నేను ఇది అన్న ఒక తప్పు అభిప్రాయానికి అంటుకుని ఉంటారు. నేను ఒక ఉద్యోగస్తుడిని, ఉద్యోగానికి వెడుతున్నప్పుడు నేను ఒక ప్యాంటు షర్టుతో ఉంటాను, నేను ఒక పంచ కట్టుకుని, నేను ఒక ఉత్తరీయం వేసుకుని, ఒక లాల్చీ వేసుకుని నేను వచ్చి కూర్చునేటప్పటికే నేను ఒక పవిత్ర కర్మ యందున్నాను, ఇది నాకు జ్ఞాపకానికి వస్తుంది. అందుకని ఒక పూజ చేస్తున్నావు, పంచ కట్టుకుని ఉత్తరీయం వేసుకో. ఆఫీస్కి వెడుతున్నావు, ఇలా ఉండి వెళ్ళు. వ్యవహారము దీనికి ఇలా ఉండు, దీనికి ఇలా ఉండు నేర్పుతుంది. ఇక్కడ చెయ్యిలా తిప్పు, ఇక్కడ చెయ్యిలా తిప్పు, ఇక్కడ ఇలా కాళ్ళు కడుక్కో, ఇక్కడ ఇలా బట్ట కట్టుకో, ఇక్కడ ఇలా కూర్చో. ఇది దేనికి? ఇవన్నీ మీ మనీషా నిలబెట్టడానికి. ఏమంటే తెలియక నేను పితృకార్యం చెయ్యలేదు, ఇప్పుడు మీరు చెప్పారు పితృకార్యం చేస్తాను, చెయ్యని పాపం ఎలా పోతుంది? అంటే తెలియక చేసిన పాపం పోగొట్టడానికి ప్రాయశ్చిత్తం వచ్చింది. ప్రాయశ్చిత్తం ఎందుకు వచ్చిందంటే విమర్శించకూడదు, నీకు ధైర్యం ఇవ్వడానికి ప్రాయశ్చిత్తం వచ్చింది. నిజాయితీతో ఇక నేను ఆ తప్పు చెయ్యనని చెప్పి చేసిన తప్పు కడుక్కోవాలనుకున్నావు, బురదలో చెయ్యెట్టావు, ఇంకెప్పుడు పెట్టనన్నావు, కడుక్కోవడానికి నీళ్లు కడగకపోతే అందుకొచ్చింది ప్రాయశ్చిత్తం. నేను ఇంకా ఆ తప్పు చెయ్యను, చేసిన తప్పు పోయింది. ఇప్పుడు నీకు ఆ ధైర్యం ఉంటే కానీ నువ్వు ముందుకు వెళ్ళలేవు. అందుకని ప్రాయశ్చిత్తము స్మృతి మూడింటిని చెప్తుంటుంది. ఎప్పుడు చెప్పినా మీకు ఆచారము, వ్యవహారము, ప్రాయశ్చిత్తము ఈ మూడు స్మృతి మాట్లాడుతుంటుంది. అందుకే శృతి ఏది చెప్పిందో దాన్ని పురాణం పెద్ద చేసి చెప్తుంది మీకు బాగా అర్థం అవడానికి. శృతి సత్యం వద ధర్మంచరా అంటుంది. శృతి మీకు సత్యమే పలుకవలెను, ధర్మముతో ప్రవర్తించవలెను వెళ్ళిపోతుంది, అంతే, రెండే మాటలు. సత్యమునే పలకవలెను బాగా పూనికి రావడానికి ఒక హరిశ్చంద్రుడి కథ రామాయణం మీకు చెప్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం పట్టుకోవాల్సి ఉంటుంది. ఏమంటే మీరు కథ అంటున్నారు కదా, అది యథార్థం కాదా? ఏమంటే వాళ్ళ ధూర్తతనం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే రాముడు ఒక ఊహ, రాముడు ఎక్కడ ఉన్నాడో ఇది కదా మన మన అన్నమాట నేను ఎందుకు అనాలి, మనీషా లేనివాడు అంటున్నమాట అని నేనంటే సరిపోతుందేమో. కాబట్టి అది యథార్థమే. ఎలా చెప్తారు? చరిత్రగా కాదు, అది ఎందుకొచ్చింది పూర్వం నుంచి పరం వరకు చెప్తారు. చరిత్ర అనుకోండి, వాడికి ఏం తెలుసు? వాడికి అక్కడ ఏదో 4 రాళ్లు దొరికాయి అనుకోండి, ఆ రాళ్ళు అట్టుకుని వాడి ఊహకి తెలిసింది వాడు చెప్తాడు. అలా చెప్పలేదు. చరిత్రకి ఏం తెలుసు అండి, నా బుర్ర వాడు రాళ్ళు అట్టుకుని ఎవడో ఏదో చెప్పిందని వాడు చెప్పాడు వాడు. అది కాదు, చరిత్రకి ఏం తెలుసు? కృష్ణదేవరాయల వారి పుట్టుక, కృష్ణదేవరాయల గారి మరణమే తెలుసు చరిత్రకి. పురాణం అలా చెప్పదు. పురాణం చెప్తే 5 లక్షణాలతో చెప్తుంది. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ అని 5 లక్షణములను ఎప్పుడు వంశానుచరితం చేయవా పురాణం పంచలక్షణం. ఆయన ఇంతకుముందు ఏం చేశాడు? ఒక జడభరతుడు, అంతకుముందు రాజు, అన్ని వదిలిపెట్టాడు, అడవికి వెళ్ళాడు, తపస్సు చేశాడు, ఓ జింక దగ్గరికి వచ్చింది, దాన్ని ఏదో పెంచాడు, దాని మీద మమకారం పెట్టుకున్నాడు, ఆఖరణ ప్రాణం వదిలేడు. ఆ జింక మీద మమకారం ఉంది కాబట్టి జింకగా పుట్టాడు, పూర్వ సంస్కారం ఉండిపోయింది. బాబోయ్ నేను ఈ మమకారాలు పెట్టుకుని ఇలా అయిపోయానని ఆ జింక మాట్లాడేది కాదు. ఆ జింక తర్వాత ప్రాణం విడిచింది, మోక్షం పొందింది. ఒక్క జీవుడు ఎన్నింటిల్లోకి మారాడో చెప్తుంది పురాణం. పురాణం చరిత్రలా కథ కాదు. మన వాళ్ళు ఏమంటారంటే, మన వాళ్ళంటే మనీషా లేని వాళ్ళు ఏమంటారంటే పురాణాలన్నీ కల్పిత కథలండి, పురాణాల్లో అంతంత మనుషులు ఉన్నారు, కుంభకర్ణుడు అంటారు, ఎక్కడ నిజం అంటారు. ఈ చెప్పిన వాళ్ళే మళ్ళీ ఏం చేస్తారో తెలుసా అండి, పేపర్ తీసి చదువుతారు. ఒకనకొకప్పుడు పేపర్లో వచ్చింది, ఐస్లాండ్ దీవిలో ఒకనకొకప్పుడు భూమిలో 16 అడుగుల కాలి ఎముక దొరికింది. కాలి ఎముక దొరికితే 16 అడుగుల కాలి ఎముక ఉంది అంటే ఎంత పెద్ద ప్రాణులు ఉన్నారు అని లెక్కలు కట్టారు. నీకు ఎముక దొరికితే సత్యమా? వ్యాసుడు చెప్తే అసత్యమా? అంటే నీకు మనీషా లేదు, నీకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు, నువ్వు నమ్మవు. నీకు అన్ని దొరికితే ఇచకలో శ్మశానంలో దొరికితే నమ్ముతుంటావు. నీ బతుకంతే ఈలోగా నీ శరీరం పోనేపోతుంది. నువ్వు ఒకనాడు 16 అడుగుల ఎముక గురించి నమ్మే లోపల నీ బతుకు అయ్యబోయింది, మళ్ళీ హీనయోనుల్లోకి పోనేపోయావు. కాబట్టి అన్ని వేళలా మనీషా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. అందుకే పురాణం పెద్ద చేసి చెప్తుంది. అందుకే మనకి రామాయణ భారత భాగవతములు ఇతిహాసములు అన్నారు. ఇతిహాసము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఇతి హా అసం అంటే ఇది ఖచ్చితంగా అలాగే జరిగింది. ఎలా చెప్పగలవు?
గుంటూరులో పూర్ణాహుతి జరిగిందండి, చాలా బాగా జరిగింది. గోపాలకృష్ణ గారు మైక్లో చెప్పారు. గుంటూరు పూర్ణాహుతిలో ఏ ఏ పదార్థాలు వాడారు గోపాలకృష్ణ గారిని అడిగారు అనుకోండి, గోపాలకృష్ణ గారు చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? గోపాలకృష్ణ గారు లేరు ఆ సభలో. మరి ఎలా చెప్పారు? ఆయన విన్నదాని మీద ఆయనకున్న విశ్వాసంతో ఆయన చెప్పారు. నేను చెప్తాను పూర్ణాహుతి ఎలా జరిగిందో. ఇప్పుడు నేను చెప్తే ఏమవుతుందో తెలుసా అండి? ఇతిహాసం, అది అలాగే జరిగినది, సత్యం. ఎందుకని? అది జరిగినప్పుడు నేనున్నాను. పూర్ణాహుతి నేను చేశాను కాబట్టి నాకు తెలుసు ఏ పదార్థాలు వాడారో, ఎంతంత వాడారో నాకు తెలుసు, ఎంత స్వచ్ఛమైన పదార్థాలు వాడారో నాకు తెలుసు. అందుకే అవి సత్యమని చెప్పడానికే భారతంలో వ్యాసుడు ఉంటాడు, రామాయణంలో వాల్మీకి ఉంటాడు. వాల్మీకి రామాయణాన్ని లవకుశులకి నేర్పితే లవకుశులు వెళ్ళి పాడారు. వాల్మీకి రామాయణ రచన చేశాడంట ఏమిటి? వాల్మీకి రామాయణంలో అంతర్భాగం, ఇతిహాసం. భారతం వ్యాసుడు రచించాడేంటి? అసలు సత్యవతీదేవి పుత్రులు వ్యాసానుగ్రహం, వ్యాసుడు భారతంలో అంతర్భాగం, ఆయన చూస్తూ చేసిన రచన. కాబట్టి ఇతిహాసం అది పరమసత్యం, నేను చూస్తుండగా చేసినవి. నీకెందుకు అనుమానం? అలా జరిగి ఉండదండి. అలా జరిగి ఉండదండి అంటే నీకేం దొరికితే నమ్ముతావు? 16 అడుగుల కాళీయముకు దొరికితే నమ్ముతావు. నీ ప్రారంభం అంతే. ఎవడేం చేస్తాడంటే మనీషా లేదు అంటే శృతిలో చెప్పింది నీకు బాగా అర్థం అవ్వడానికి దాన్ని శృతిని పట్టుకుని ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళ యొక్క విషయాల్ని నీకు పెద్దది చేసి చెప్తే పురాణం అని చెప్తారు. అందుకే పురాణ శ్రవణం అని ఎందుకు వచ్చింది అంటే శృతి జ్ఞానం మీకు నిలబడడానికి, మీరు మనీషా పెరగడానికి, మీరు మనిషి కావడానికి పురాణ ప్రవచనం వింటారు. అంటే ఏదో చేతకాక పనికిమాలి పురాణ శ్రవణం చేయరు. పురాణ శ్రవణం చేస్తే తప్ప మీరు మనిషి కాలేరు. అందుకని మనిషి పురాణం వింటారు. అది తెలియనంతసేపు పశుత్వంతో మిగిలిపోతాడు. ఈ పశుత్వం పోవాలంటే అమ్మవారి చేతిలో ఉన్న మహాపాశుపతాస్త్రం పడాలి. మహాపాశుపతాస్త్రం పడిందనుకోండి, పశుత్వం పోయి మనిషి అవుతాడు, మనీషా వస్తుంది, శృతి జ్ఞానం వస్తుంది, ఉపనిషద్ జ్ఞానం వస్తుంది, పురాణ జ్ఞానం వస్తుంది, స్మృతి జ్ఞానం వస్తుంది, ఈశ్వరుడి యందు పూనిక కలుగుతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఏదో ఫలానా వారికి ఫలానా వాడు పుట్టాడండి అంటే మనం నమ్మం. పురాణంలో అలా ఎలా జరుగుతుందండి, ఇవన్నీ ఉట్టిదండి, ఇలా నమ్మడానికి కుదరదండి అంటాం మనం. కానీ మీకు నేను ఒక పరమ సత్యం చెప్తా. ఇది నేను చెప్పడం కాదండి, చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు చెప్పిన విషయం చెప్తున్నాను మీకు. ఇక పరమాచార్య చెప్పారంటే తిరుగులేదుగా. ఒకానొకప్పుడు ఒక బ్రాహ్మణ దంపతులకి ఒక పాము పిల్ల పుట్టింది. పుడితే ఆ దంపతులు సిగ్గుపడ్డారు. ఎలా చెప్పడం ఈ మాట బయట? పేపర్లలో వచ్చింది, న్యూస్ పేపర్స్లో ఈ విషయం. ఆయన పేరు మీద శాసనం ఉండి భూమి దానం చేశాడు రాజు ఆయనకి. ఆ పాము పిల్ల పుడితే వాళ్ళు పైకి చెప్పడం మానేసి ఓ పిల్ల పుట్టింది అని ఎవ్వరికీ తెలియకుండా తల్లి ఆ పాము పిల్లని చూసి బాధపడి మాతృత్వం పెళ్ళుపుకి ఆ పాము పిల్లకి పాలిచ్చింది. ఆ పాము పిల్ల పెద్దదై పెద్ద పాము అయింది. అది ఇంట్లో తిరుగుతోంది. అది రోజు తల్లి దగ్గరికి వస్తుంది. ఆ తల్లికి పాలు ఎలా పెట్టాలి తెలిసేది కాదు. అందుకని ఆవిడ అలవాటు చేసేసింది. ఎందుకని భయం? పిల్ల ప్రేమ తల్లి పెంచుకుంది, తల్లి ప్రేమ పాము పెంచుకుంది. దీనికి ఆపద రాకూడదు. పాలు తాగడం అలవాటు చేస్తే ఎప్పుడో మరుగుపాలు కనబడితే నోరెట్టేస్తుంది. దీనికి వైద్యం ఎక్కడికి తీసుకెళ్లి చేయించను? పాము నోటికి వైద్యం ఎవరు చేస్తారు? అందుకని భయపడి ఆవిడ ఏం చేసిందంటే దానికి అలవాటు చేసింది. తిరగలి ఉంటుంది కదండి, తిరగలికి కన్నం ఉంటుంది. ఆ తిరగలికి కన్నమును తిరగలికి గాడి ఉంటుంది, ఇలాగా మధ్యలో గాడి. ఆ గాడి దగ్గరికి ఇది వచ్చి పడుకోవడం, ఆ తిరగలికి ఉండేటటువంటి చిన్న కన్నంలో పాలు పోస్తే అక్కడికి వచ్చి తాగుతుండేది. అలా క్రమక్రమంగా ఏం చేసిందంటే కొంచెం పెద్దదైంది కదా, కాస్త ఎక్కువ పాలు తాగుతుంది. అందుకని రోటికున్న కన్నంలో పాలు పోసేది. ఆ రోటికున్న కన్నం దగ్గరికి వెళ్ళి అది చక్కగా రోటి మీద చుట్టుకుని అందులోకి మొహం పెట్టి పాలు తాగేది. ఒక రోజున బాగా చల్లగా ఉంది వాతావరణం, తప్పనిసరి పరిస్థితుల్లో ఈవిడ పెళ్లికి వెళ్ళవలసి వచ్చింది. తల్లి ఇంట్లో ఉన్న ఒక అవ్వని పిలిచి ఆవిడ ఒక్కతికే తెలిసి ఈవిడ పాము పిల్లని కంది అని. అవ్వా, ఎవ్వరికి తెలీదు, అశ్రద్ధ లేకుండా నా పిల్ల 8ంటికి పాలు తాగుతుంది, 8 గంటలకి రోటికున్నటువంటి కన్నంలో పాలు పోస్తే నా బిడ్డ పాలు తాగుతుంది అని చెప్పింది. 8కి ముందు పొయ్యకు, ఎందుకంటే అది వెళ్ళదు. 8 అయితే కానీ 8ంటికి వెళ్ళి పాలు తాగుతుంది, దానికి అలవాటు. అంటే అలాగే తప్పకుండా పోస్తాను. ఆ అవ్వ ఇంట్లో ఉంది, ఈవిడ పెళ్లికి వెళ్ళింది. 2 రోజులు బాగా పోసింది, తాగింది. ఒక రోజున ఈ అవ్వ ఏం చేసిందంటే 8 గంటలకు పాలు పోద్దామని పడుకుంది. ఆవిడకి నిద్ర పట్టేసింది. ఈ పావు పాల కోసమని రోటి దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే దానికి పాలు కనపడలేదు, అమ్మ కనపడలేదు. బెంగ పెట్టుకుంది.
అమ్మ కనపడితే అమ్మ దగ్గరికి వెళ్ళేది, అమ్మ లేదు. దానికి ఏం చేయాలో అర్థం కాలేదు. అమ్మ వస్తుంది పాలు తెస్తుంది అని ఆ పాల కోసమని రోటి కన్నంలో పడుకుంది. రోటిని చుట్టుకునేది రోటి కన్నంలోకి వెళ్ళి పడుకుంది. ఈ అవ్వకి 9:30కి తెలివి వచ్చింది. అమ్మో, పావుకి పాలు పోయడం మర్చిపోయాను, పిల్లకి ఆ తల్లి వచ్చి బాధపడుతుందేమోనని ఈ అవ్వ గబగబ గబగబా కంగారులో ఇంకా వేడి చల్లారనటువంటి మరుగులో ఉన్నటువంటి పాలు తీసుకొచ్చి ఆ కన్నంలో పోసేసింది. పోసేసేటప్పటికి అందులో ఉన్న పాము అలాగే బుస్ అని కూడా అనకుండా ఇంట్లో ఉన్న పిల్లలా పెరిగింది కాబట్టి అందులోనే చచ్చిపోయింది. చచ్చిపోయి ఈ తల్లి రాత్రి అక్కడ పెళ్లిలో పడుకుంటే కల్లోకి వచ్చింది. కల్లోకి వచ్చి, అమ్మ నేను చచ్చిపోయానమ్మా, నేను రోటి కన్నంలో పాల కోసం పడుకుంటే అవ్వ మరుగుపాలు పోసేసింది, కాలిపోయి చచ్చిపోయాను, నన్ను తీసుకెళ్లి మొగలి దుబ్బుల్లో తగలపెట్టేయండి అమ్మా. ఇదే నేను చెప్తున్న మాట. ఈ ఇంట పుట్టిన ఆడపిల్ల కాని, ఈ ఇంటి నుంచి మెట్టినింటికి వెళ్ళిన ఆడపిల్ల కాని మొగలి పువ్వు పెట్టుకోకూడదు అని చెప్పాడు. ఆ తల్లి పరుగు పరుగుని ఇంటికి వచ్చింది. నిజమా అని రోటి కన్నంలో పాము చచ్చిపోయింది. ఈ పావును తీసుకెళ్లి మొగలి పొదల్లో తగలపెట్టారు. అప్పటి నుంచి ఆ ఇంటి ఆడపిల్లలు కానీ అత్తవారింటి ఆడపిల్లలు కానీ మొగలి పువ్వు పెట్టుకునేవారు కాదు. ఇది నిజమా అనుకునేవారట పరమాచార్య. ఆ వంశంలో నిజంగా ఆ పావుకి 2వ తరంలో ఆయన ఒకసారి పరమాచార్య అని వచ్చి కలుస్తున్నారు. ఇది నేను చెప్పింది కాదండి, స్వయంగా కాంచి పీఠాధిపతులు, నడిచే దేవుడు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు చెప్పారు. ఏమి మీరు ఎందుకు నమ్మలేరు? మనకి మన పురాణాలంటే చాలా చిన్న చూపు. పురాణాలు అవి ఎందుకు పనికొస్తాయని, అక్కర్లేనివి పనికిరానివి ఎన్ని తీసుకొచ్చి ఇవి చూసి పిల్లలు నశించిపోతున్నారు, రాక్షసులైపోతున్నారని తెలిసినా కూడా 50 రూపాయలు ఇచ్చి మీరు కొనుక్కోని చూడడానికి వీలుగా సర్టిఫికెట్లు ఇస్తున్నాం మనం. అవి చదువుకుంటే పాడయ్యే అవకాశమే లేదన్నా కూడా అవి ఎందుకు చదువుతారు? పాడైపోతారని చెప్తున్నాం మనం. ఎక్కడ బాగుపడుతుంది జాతి బాగుపడమంటే? కాబట్టి శృతి స్మృతి పురాణములు మీ మనీషా నిలబెట్టడానికి వచ్చాయి, మీరు మనిషి కావడానికి వచ్చాయి. ఇవే అమ్మవారి మహాపాశుపతాస్త్రం. మిమ్మల్ని మనుషుల్ని చేయడానికి ఆవిడ ఇచ్చింది వేదం, స్మృతి, పురాణం. ఇది ఎవడు నమ్ముకుని ఉన్నాడో వాడు మనిషి అవుతాడు. అందుకే శంకర భగవత్పాదులు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు. దుర్లభంత్రయమైవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. ఎవరైతే ఈ లోకంలో కొన్ని గొప్పవి పొందాలనుకుంటారో అటువంటివి 3 గొప్ప ఉన్నాయి. ఒకటి మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుషులతోడి సంఘం. అసలు మనిషిగా పుట్టడం కష్టం. ముముక్షత్వం, మోక్షం పొందడం అనుకోవడం ఇంకా కష్టం. అనుకున్న ఒక మహాపురుషుడి యొక్క స్పర్శ కలిగి ఆయన నోటి వెంట విషయాన్ని వినడం మరీ కష్టం. ఇవే మహాపాశుపతాస్త్రము. దానివల్ల నీ మనీషా నిలబడుతుంది. నిలబడిన నాడు నీకు ఈ దేహమును గురించి, శరీరమును గురించినటువంటి భ్రాంతి తొలగి పశుత్వం పోయి నువ్వు ఈశ్వరుడిగా నిలబడిపోతావు. ఆ పూనికతో చేసినటువంటి ప్రయత్నము వలన. మీకు ఒక్కటే చెప్తా ఉదాహరణ. చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారు రామేశ్వరం వెళ్ళారు. 104 జ్వరంతో ఊగిపోతోంది శరీరం. ఊగిపోతుంటే పక్కనున్న పరిచారికుడు అన్నాడు, స్నానం చేస్తానంటే తెల్లవారకట్ట, మహానుభావ ఇంత 104 జ్వరంతో స్నానం ఎందుకో, మంత్ర స్నానం చేసేయండి అన్నాడు. అంటే ఆయన అన్నారు, నేనెవరు? సన్యాసిని. ఈ శరీరం ఏమిటి? సన్యాసి శరీరం. దీనికోసం ఏడ్చేవాళ్ళు లేరు, దీనికోసం నాకు తాపత్రయం లేదు, ఇది నేను కాదని నమ్మి సన్యసించాను, దీనికోసం మంత్రస్నానం ఎందుకో, ఇది పడిపోతే నష్టం ఏమిటి, నేను మామూలు స్నానమే చేస్తానని అప్పుడు తలస్నానం చేశాను, చంద్రమౌళీశ్వరారాధన చేశారు. ఈ జ్ఞానము కలగడం, పశుత్వము నుంచి విడిపడడం, అప్పుడు ఇంకా నిర్భయత్వం, శాస్త్ర మర్యాదతోనే నిలబడిపోతారు. ఆ స్థాయి చేరడం అంత తేలికని నేను చెప్పట్లేదు. అది అమ్మవారి అనుగ్రహం ఎవరికి పడుతుందో వాళ్ళ ఆ పశుత్వం నుంచి పైకెడతారు. కనీసంలో కనీసం ఆవిడ్ని నమ్మి చిరిస్తే పశుత్వం కొంతైనా పోతుంది. ఇది మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. రమణ మహర్షి ఒకానొకప్పుడు అరుణాచలం కొండ మీదకి ఎడుతున్నారు. ఎందుకో అలా నడుస్తున్నారు. నడుస్తుంటే అక్కడ పెద్ద పొదకి తేనె పట్టుంది. ఆ తేనె పట్టుకి కాలు తగిలింది. తేనెటీగలు లేచి కాలు కరుస్తున్నాయి. ఆయన చూశారు. వెంటనే ఆయన కర్ర పట్టుకుని ఇలా వెనక్కి వాలి ఆ కాలు అలా వదిలేశారు. వదిలేస్తే తేనెటీగలన్నీ వచ్చి ఆ కాలు పట్టుకుని శోభరంగా పీకేశారు. కాలంతా తేనెటీగల యొక్క ముళ్ళు విరిగిపోయి. విచిత్రం ఏమిటో తెలుసండి, అవి ఇంకెక్కడా కుట్టలేదు.
ఆయన దిగలేక దిగలేక దిగొచ్చారు. ఆయన దగ్గర ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన చూసి, భగవాన్ నీట కాలు ఇంత వాచిపోయిందన్నాడు. ఇది తేనె పట్టుని తగిలింది, వాటి ఇంటిని పాడు చేయడం దీని తప్పు కదా, అందుకని ఇది శిక్ష పొందాలని వాటి దగ్గర వదిలిపెట్టాను. అవి శిక్షించాయి, అది బాధపడుతోంది, అది నిప్పెడుతోంది, అది వాచిపోయింది. అంటే ఆయన ఈ తప్పు చేసినటువంటి కాలుకి సాక్షి, దానికి శిక్ష వేయించారు. అప్పుడు ఆయన ఈ ముళ్ళన్నీ శ్రావణం పెట్టి పైకి తీశాడు. భగవాన్ రమణులు శరీరం విడిచిపెట్టేసేంత వరకు ఒక కాలు లావుగానే ఉండిపోయింది. ఆ పశుత్వం పోయినవాడు మాధవుడైపోతాడు. ఒకరు చూశారా, ఒకరు చూడలేదా కాదు, సమస్త జగత్తు యందు ఈశ్వరుణ్ణి చూస్తూ అంత గొప్ప స్థాయిని పొందుతాడు. దీనికి, ఈ స్థితిని పొందడానికి అసలు ఈ శరీరంతో రావడం వల్ల మనిషివి కావురా, ఈ శరీరంతో వచ్చినందుకు నువ్వు మనిషి అనిపించుకోవాలంటే, మనీషా కలగాలంటే, శృతి యందు నీకు ఆ విశ్వాసము కలగాలంటే అమ్మవారి అనుగ్రహం కలగాలి. అప్పుడు నీలో ఉన్న భండ సైన్యం నశిస్తుంది. ఆ తల్లి అనుగ్రహం కలిగితే ఆ స్థితిని మనం కోరుకోవాలి. ఎందుకంటే లోపల ఉన్న భండ సైన్యం నశిస్తే ఈ స్థితిని పొందుతావు సుమా అని చెప్పడం అమ్మవారి యొక్క మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహం ఎంత గొప్పదో మనం ఆలోచించి, నమస్కరించి, దర్శనం చేసుకుని ధన్యులమవుదాం. రేపటి రోజున వేరొక నామం